చెప్పి మనం ఇన్స్పిరేషన్. నెక్స్ట్ మొన్న రీసెంట్ గా ఆ జోసెఫ్ సారు ఆయన జూమ్ సెషన్ విన్న తర్వాత సార్ కూడా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి అలా తెలియజేయడం ద్వారా మనకి ఇంకా ఉన్నారని చెప్పి అర్థమైంది. అలాగే మనం ప్రొడక్ట్ వాడుకొని రిజల్ట్ షేర్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా మందికి మంచి మంచి రిజల్ట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి తెలియజేస్తే మనకి ఇంకా బాగుంటుంది. అలాగే గ్రేట్ లీడర్ మన మెంటర్ బ్రహ్మయ్య సార్ని ఇన్వైట్ చేద్దాం. ఆ, అలాగే ఎందుకంటే ఈ సెషన్స్ ఇన్ని మనకి జరిపిస్తూ ముందుకి తీసుకెళ్తున్న మన కిరణ్ సారు, అనూష రంగారావు సార్ కానీ, శ్రీనివాసరావు సార్ కానీ, ఆ, రమేష్ సార్ గారు కానీ వీళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు సార్. ఈరోజు ఇంత సెషన్ నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. నా టీంలో మేము ఉన్నందుకు, మీరున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ఎక్కడ ఉన్నా సరే మన వాళ్ళు గెలవాలి అనే దాని గురించి కాన్సెప్ట్ తీసుకొని ఎంత లేట్ అయినా సరే జూమ్ సెషన్ అనేది స్టార్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ నేర్పియాలి అని చెప్పి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నందుకు మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ వెల్కమ్ టు సార్, వెల్కమ్ టు జూమ్ సార్, రమేష్ సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ప్రతి ఒక్కరు ఉన్న జూమ్లో ఉన్న ప్రతి ఒక్క 88 మంది ఉన్నారు. 88 మందికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే చాలామంది నిద్రని త్యాగం చేసి మరీ జూమ్ యాడ్ అయి ఉన్నారు. దాదాపు వెస్టేజ్ బిజినెస్లోకి రాకముందు అందరూ కూడా 7 గంటలకి 8 గంటలకు లేచేవాళ్ళు. కానీ వెస్టేజ్ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మన జీవితాలు మార్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒకటి నేర్చుకోవాలా, ప్రతిదీ నేర్చుకుంటేనే ఈ బిజినెస్లో ముందుకు వెళ్తాం కాబట్టి నేర్చుకోవటానికి ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి టీంని ప్రమోట్ చేసుకుంటూ ఏదో నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రొడక్ట్ రిజల్ట్ షేరింగ్. ఎందుకు రిజల్ట్ షేరింగ్ అంటే దాదాపు వెస్టేజ్ కంపెనీలో 450 రకాల ప్రొడక్ట్స్ అనేది మనకి వెస్టేజ్లో తయారవుతున్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్లస్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది, బైక్లకి సంబంధించిన ఆయిల్ ఉంది. ఇట్లా టోటల్గా 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటి గురించి అనేది చాలా మందికి క్లారిటీ లేదు, ఎలా ఉపయోగపడతాయి ఏంది అనేది. మన వెస్టేజ్ బిజినెస్లో ప్రతి ప్రోడక్ట్ కూడా మౌత్ పబ్లిష్ ద్వారా జనాల్లోకి వెళ్ళాయి కాబట్టి ఎవరో ఒకరు వాడాలా, ఆ వాడిన వ్యక్తి చెప్తే దాని రిజల్ట్ బట్టి జనాల్లోకి వెళ్తాయి కాబట్టి ఏ వ్యక్తి అయినా దేని గురించైనా వాడాలనుకున్నప్పుడు ఆ వాడిన వ్యక్తి చెప్పాలి కాబట్టి ఆ వాడిన వ్యక్తి చెప్పడానికి మనకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఇక్కడ మన మన టీంలో చాలామంది వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడున్నారు, చాలా రకాల రిజల్ట్ తీసుకున్నారు. అగ్రికల్చర్కి అయితేనేమి, ఇంట్లోకి సంబంధించిన హోమ్ కేర్ ప్రొడక్ట్స్, బ్యూటీ ఐటమ్స్, ప్లస్ వాటర్ ప్యూరిఫైయర్, బైక్లకు సంబంధించిన ఇంజిన్ ఆయిల్, ఇట్లా రకరకాల రిజల్ట్ అనేది తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది చెప్పగలిగితే వాడిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఈ జూమ్లో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామందికి సప్లిమెంట్స్ మీద అనుమానాలు ఉంటాయి. ఈ సప్లిమెంట్స్ వాడొచ్చా లేదా, పేషెంట్లు కదా వాడాల్సిందే, మీరేమన్నా డాక్టర్లా అనే విధంగా బయట అనేది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నిజంగా ఈ వాడి నిజంగా రిజల్ట్ వస్తున్నాయా లేదా అనేది ఒక వ్యక్తి వాడిన వ్యక్తి రిజల్ట్ చెప్పిన తర్వాత మనకు నమ్మకం వస్తుంది కాబట్టి ఫీల్డ్లో మనం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరైతే జూమ్లో చెప్తుంటారో వాళ్ళ యొక్క రిజల్ట్ అవన్నీ కూడా రాసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ అనేది ప్రతిదీ కూడా అప్లైనర్ అడగకూడదు. ఏదైతే షుగర్కి అయితేనేమి, బీపీకి అయితేనేమి, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ తగ్గి వండర్ఫుల్ రిజల్ట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ అయితే చెప్తున్నారో అవన్నీ రాసుకుంటే ఫీల్డ్లోకి మనం వెళ్ళినప్పుడు మనకి ఈజీ అవుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చెప్పే ప్రతిదీ కూడా నీట్గా రాసుకొని వాటిని ఉపయోగించి మన బిజినెస్ ముందుకెళ్ళి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అయితే నా నుంచే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు చెప్పలేదు రిజల్ట్ అనేది. నా పర్సనల్గా నేను ప్రతి మీటింగ్లో చెప్పేది ఏంటంటే మా నాన్న షుగర్తో చనిపోయాడు, మా అమ్మకి షుగర్ ఉంది. దానికి సంబంధించి ఫస్ట్ నేను ప్రొడక్ట్స్ వాడాను. దాదాపు 5 సంవత్సరాల నుంచి గ్యాస్ స్టవ్లు, షుగరు, కొలెస్ట్రాల్ తోటి బాధపడతా ఉండేది మా అమ్మ. అలాంటిది వెస్టేజ్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఇందులో ఫుడ్ సప్లిమెంట్స్ గురించి
స్టార్టింగ్లో నాకు క్లారిటీ లేదు. తర్వాత మన కొండేపి హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తున్న మేడం వాళ్ళ అమ్మకి ఇందులో సప్లిమెంట్లు వాడి క్లియర్ అయిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఒక మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడిసిన్ కాదని ఈ సప్లిమెంట్స్ వాడుతున్నారంటే దీంట్లో మంచి అయితేనే వాళ్ళు యూజ్ చేస్తారన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసినప్పుడు 350 ఉండేది షుగరు. వెస్టేజ్లోని ప్రొడక్ట్స్ వాడిన తర్వాత 120కి 3 మంత్స్లోనే 120కి రావడం జరిగింది. అయితే ఏం వాడారు సార్ ఏంటంటే ఫస్ట్ వన్ గమనిస్తే ఫుడ్ ప్యాచెస్. దాదాపు ప్రతి ఒక్కరిలో టాక్సిన్స్ అనేది ఉంటాయి, విష పదార్థాలు. అవన్నీ బయటికి పోవాలంటే ఒకటి చెమట ద్వారా మాత్రమే వెళ్ళాలి. చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడానికి మన బాడీలోని టాక్సిన్స్. దానికి ఫస్ట్ నేను యూజ్ చేసింది ఏంటంటే ఫుడ్ ప్యాచెస్ ఒక 5 days అనేది యూజ్ చేయించాను. ఆ తర్వాత అలోవెరా, తర్వాత నీము, గ్లూకో హెల్త్, నోని, ఫ్లాక్స్ ఆయిల్ ఇవనేది. వీటితో పాటు మన వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత జస్ట్ 3 మంత్స్లోనే క్లియర్ అవడం జరిగింది. ఇవి కంటిన్యూస్గా ఇప్పుడు దాదాపు ఒక 6 మంత్స్ అనేది వాడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక హాస్పిటల్ పోయింది లేదు, ఒక ఇంగ్లీష్ మెడిసిన్ వాడింది లేదు. అలాంటి మంచి రిజల్ట్ అనేది ఈ వెస్టేజ్లోని మన సప్లిమెంట్స్ వాడిన తర్వాత క్లియర్ అవడం జరిగింది. ఇంకొకటి, నాకు పర్సనల్గా ఒక ప్రాబ్లం ఉండేది. దానికి సంబంధించి నేను వాడిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఇట్లా నోటి పోతంటారు కదా, ఇవన్నీ ఎక్కువగా వచ్చేది ప్రతి సంవత్సరం. చాలా రకాల బాధపడతా ఉండే. ఎందుకంటే ఆ పో ఆ వేడికి వాటి గుల్లలు లేసినప్పుడు నోట్లో పుండ్లు తినడానికి కూడా కష్టమయ్యేది. అలాంటిది కనీసం మాట్లాడటానికి ఇబ్బంది పడేవాడిని. అలాంటిది ఎప్పుడైతే వెస్టేజ్లోని ఉన్న ప్రొడక్ట్స్ అలోవెరా ప్లస్ విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే, ఆమ్లా, ఇవి 3 ప్రొడక్ట్స్ ఎప్పుడైతే కంటిన్యూస్గా వాడానో ఒక 2-3 మంత్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. కనీసం సమ్మర్లో చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు వరకు 2 years అవుతుంది. ఈ 2 yearsలో దాదాపు లాస్ట్ ఇయర్ అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది రాలే. అలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. దీనికి వాడిన ప్రొడక్ట్స్ అలోవెరా, ఆమ్లా, విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే. ఈ ప్రొడక్ట్స్ ద్వారా ఇప్పుడు చాలా హెల్త్ అనేది తీసుకున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. ఇక చాలామంది మన టీంలో వాడి మంచి రిజల్ట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. వాళ్ళు ఏం వాడారు, వాళ్ళకి ఏం రిజల్ట్ వచ్చింది అనేది తీసుకుందాం. థ్యాంక్ యూ. శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సార్ నేను బిఫోర్ వెస్టేజ్కి రాకముందు నేను గ్యాస్ ట్రబుల్తో బాగా ఇబ్బంది పడేవాడిని సార్. మా అప్లైనర్ వచ్చి కిరణ్ కుమార్ సార్, మై కిరణ్ కుమార్, మాది కొండేపు దగ్గర చోడవరం సార్. బిఫోర్ వెస్టేజ్కి రాకముందు నేను గ్యాస్ ట్రబుల్తో బాగా ఇబ్బంది పడేవాడిని సార్. ఏదన్నా మసాలా ఫుడ్ కానీ ఏదన్నా గారి కానీ బాండ్ కానీ ఎలా అయినా తిన్నానంటే కుళ్ళెంత తేపులు అసలు గ్యాస్ విపరీతంగా వచ్చేసేది. ఏదన్నా తిన్నాను ఇంకా పడుకున్నానంటే బెడ్ మీద నెక్స్ట్ రోజు కూడా లేస్తానా లేవనన్నంత దెబ్బ కనిపించేది. ఎప్పుడైతే ఎస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని మన యొక్క అందరూ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, అందరు ఆరోగ్యం ఆదాయం అంటున్నారు, ఇదేందని చెప్పి దగ్గదాపు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలకు కూడా గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, అసలు ఏంది ఏం ప్రొడక్ట్స్ అని చెప్పి ప్యాంట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నాకు రికవర్ అయ్యేది. తర్వాత నార్మల్గా మళ్ళీ నేను తిన్నానంటే మామూలుగా నార్మల్గా మళ్ళీ స్టార్ట్ అయ్యేది. సరే అని చెప్పి దీనికి సంబంధించి రైస్ బ్రాన్ ఆయిల్, వరి తవుడుతో తయారు చేసిన రైస్ బ్రాన్ ఆయిల్, తర్వాత అలోవెరా కలబంద చేసిన క్యాప్సిల్స్, తర్వాత ఆమ్ల ఉసిరికాయతో చేసిన క్యాప్సిల్స్ యూజ్ చేస్తే చాలా మందికి గ్యాస్ ట్రబుల్ తగ్గింది అన్నారు. సరే ఏందో ఇది మనం కూడా యూజ్ చేద్దాం అని చెప్పి జస్ట్ నేను యూజ్ చేశాను సార్. నేను యూజ్ చేసిన 15 రోజులు 20 రోజులకి నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది సార్. నాకు తగ్గడంతో పాటు మెయిన్ మా ఇంట్లో మా అమ్మగారికి థైరాయిడ్కి
మెయిన్గా వాడాల్సిన ఫుడ్ సప్లిమెంట్ అంటే నోని, ఫ్లాక్స్ ఆయిల్, శతావారి, గ్యానోడర్మా, అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్ సార్. ఈ థైరాయిడ్కి సంబంధించి మా అమ్మగారికి అసలు లావుగా ఉండేది సార్, వెయిట్గా. ఏదన్నా ఉంటే మంకుగా ఉండేది, ఏదైనా వర్క్ చేయాలన్నా బద్ధకంగా ఉండేదంట. ఎప్పుడైతే ఈ 7% ఉన్నప్పుడే ఈ థైరాయిడ్కి రికవర్ చేయాలని చెప్పి ఓన్లీ బయటి వాడకూడదని చెప్పి ఎప్పుడైతే తెలుసుకొని నేను వాడిచ్చిన తర్వాత మా అమ్మగారి మాటల్లో విన్నాను సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇప్పుడు ఆ 7% అనేది కూడా జీరో అయింది సార్. అలాగే మా గ్రాండ్ మదర్, మా నాయనమ్మ గారికి 300 ఉన్న షుగర్ సార్. 300 ఉన్న షుగర్కి మేము టెస్ట్ చేపిస్తే మొన్న రీసెంట్గా 190కి వచ్చింది సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు మెయిన్గా షుగర్కి సంబంధించి గ్లూకో హెల్త్, నీము, స్టీవియా, బ్లాక్ సాయిల్, నూనె యూజ్ చేశాను సార్. ఇప్పటికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. షుగర్ వచ్చినప్పుడు డౌన్ అయిపోయి అసలు మాట కూడా వచ్చేది కాదు సార్, నంగిగా మాట్లాడేది. అలాంటిది ఇప్పుడు ఆమె లేచి చాలా హ్యాపీగా ఫీల్ వర్క్ చేసుకుంటుంది, మాకు సపోర్ట్గా ఉంటుంది. అలాగే మా బాబు 3 ఇయర్స్ బాబు సార్, కృతిక్. ఫుడ్ సప్లిమెంట్ ఎప్పుడైతే బాగున్నాయో అప్పటి నుంచి దగ్గర ఇప్పుడు ఫోర్త్ ఇయర్, 3 ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను సార్. దగ్గర అంటే సారీ 1.5 ఇయర్స్ నుంచి, నాకు 1 ఇయర్ నుంచి నేను యూజ్ చేసిన కాడి నుంచి, పేస్ట్ కాడి నుంచి, బ్రేక్ఫాస్ట్ కాడి నుంచి, ఆయిల్ కాడి నుంచి, చాక్లెట్స్ కానీ, తర్వాత ఇలాంటి ఏవైతే ఉన్నాయో మొత్తం యూజ్ చేసిన తర్వాత నుంచి వాయిస్ కానీ, మాట్లాడే విధానం కానీ, చిలాకీ, ఆ, ఇది ఎలా చలాకీగా ఉండడం కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు శ్రావణ్ కుమార్ కొడుకేనా శ్రావణేనా అని అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు వచ్చిన రిజల్ట్ సార్, చాలా షేర్ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన రిజల్ట్ సార్ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ లేటెస్ట్ సార్. గమనించండి. సారు ఫస్ట్ వన్ గ్యాస్ ట్రబుల్కి వాడాడు. గ్యాస్ ట్రబుల్ తోటి ప్రజెంట్ చూసుకుంటే ప్రతి మనిషి ప్రతి ఇంట్లో గ్యాస్ ట్రబుల్ అనేది ప్రతి ఒక్కరిగా కామన్గా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి గ్యాస్ ట్రబుల్కి దాదాపు బయట చాలా టాబ్లెట్స్ వాడుతుంటాయి, కానీ తగ్గుతున్నాయంటే ఎక్కడ తగ్గే అవకాశం లేదు. మనిషి బ్రతికినంత కాలం వేసుకుంటేనే గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఆ గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటాయి. కాబట్టి సార్ మన దాంట్లో వెస్టేజీ కంపెనీలో స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ ట్రబుల్కి అనేది ఫస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, ఈ 3 ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయటం జరిగింది. శ్రావణ్ సార్, ఇవి ఎలా వాడారో ఒకసారి చెప్తారా? సార్ అలోవెరా ఉదయాన్నే పరుకడుపును సార్, తర్వాత ఓకే. నైట్ తిన్న తర్వాత ఒకటి సార్, తిన్న అరగంటకి సార్. తర్వాత ఆమ్లా సార్, ఉదయం తిన్న తర్వాత ఒకటి సార్, నైట్ తిన్న అరగంటకి సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. లేటెస్ట్ గమనించండి. అలోవెరా వచ్చేసి పరబడుపున యూజ్ చేసేవాడు. రోజులో 2 టైమ్స్, ఉదయం సాయంత్రం తినే ముందు. అలాగే ఆమ్లా తిన్న తర్వాత, ఉదయం నైట్ తిన్న అరగంట తర్వాత. ప్రతి సప్లిమెంట్ ఏదైనా కానీ మనం తినే అరగంట ముందు, తిన్న అరగంట తర్వాత మాత్రం యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి థైరాయిడ్ గురించి చెప్పారు మీరు. ఎస్ సార్. ఈ థైరాయిడ్కి సార్ వాడిన ప్రొడక్ట్స్ ఏంటంటే నూనె, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా, శతావరి మ్యాక్స్, అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవేగా సార్? అవునవును సార్. ఇవి ఎలా వాడారు? ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది? సార్ చెప్తా సార్. మ్యాక్సిమం నేను మా బ్రదర్కి హెల్త్ బాగాలేనప్పుడు ఐడియా టెస్ట్ చేపిస్తే రిజల్ట్ వచ్చింది. థైరాయిడ్ బయటపడింది. అప్పటి నుంచి బయట ఒక 1 మంత్ వాడిచ్చాను సార్. తర్వాత నేను టెస్ట్ చేయించిన తర్వాత 7% ఉందన్నారు. తగ్గపోతే జస్ట్ ఒక 1.5 మంత్ అవుతుంది సార్. మొన్న రీసెంట్ టెస్ట్ చేపిస్తే ఏం లేదన్నారు. 7% కూడా క్లియర్ అయింది సార్. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఏంటంటే నోని సార్. ఇది ఎన్ని కూడా రోజులు పరుకడు వాడారు సార్? అవును సార్. సార్, 1.5 మంత్ సార్. 1.5 మంత్. ఎక్సలెంట్. కంటిన్యూ చేయండి. ఫస్ట్ నూనె సార్, పరుగడుపున సార్. ఇది జస్ట్ ఒక 5 డేస్ వాడి 2 డేస్ ఆపేవాడిని సార్. పరుకడుపున, ఓన్లీ పరుకడుపునే, నైట్ కూడా యూజ్ చేసేది ఏం లేదు సార్. అదొకటి సార్ నూనె. తర్వాత అలోవెరా, ఇది కూడా సార్
పొరకడుపున లేడీస్ గమనించిన ఏమన్నా ఉంటే నోట్ చేసుకోండి. ఏమన్నా రిపీట్ చేయమన్నా చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలోవెరా పొరకడుపున, తర్వాత మళ్ళీ నైట్ తిన్న అరగంటకి ఒకటి, తర్వాత శతావరి మ్యాక్స్ ఉదయం ఒకటి తిన్న అరగంటకి, తర్వాత నైట్ తిన్న అరగంటకి ఒకటి, తర్వాత బ్లాక్ సాయిల్ ఉదయం తిన్న తర్వాత ఒకటి, తర్వాత నైట్ తిన్న తర్వాత ఒకటి, మ్యాక్సిమం అన్ని అరగంటకి గ్యాప్. తర్వాత గ్యానోడర్మా ఉదయాన్నే తిన్న తర్వాత ఒకటి, నైట్ తిన్న తర్వాత ఒకటి సార్. ఇవి సార్ నేను వాడిన రిజల్ట్ సార్. అలాగే షుగర్ కూడా చెప్పమంటారా సార్? సార్ బ్రహ్మే సార్. సార్ బ్రహ్మే సార్. లేడీస్ గమనించండి, షుగర్ కూడా చెప్తాను, నోట్ సార్ చేసుకోండి. చెప్పండి సార్. షుగర్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. షుగర్ గ్లూకో హెల్త్ ఇది ఉదయాన్నే పొరకడుపున వేపిస్తాను లేడీస్ ఒకటి, తర్వాత నైట్ తిన్న తర్వాత ఒకటి గ్లూకో హెల్త్, తర్వాత స్టీవియా. చాలా మంది టీలో చక్కెర వేసుకొని తాగుతారు, కానీ మా నాయనమ్మ గారికి ఆ స్టీవియా వేపించి కలిపేయడం వల్ల షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ ఆ చక్కెర ప్లేస్ లో ఎప్పుడైతే స్టీవియా ఉందని చెప్పి తెలిసిన తర్వాత నుంచి నేను ఓన్లీ స్టీవియా యూజ్ చేస్తున్నాను. చాలా మంది కూడా చక్కెర అనేది యూజ్ చేయకూడదు కాబట్టి స్టీవియా యూజ్ చేసుకోండి. షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి అది ఒకటి సార్. టీ తాగినప్పుడల్లా ఒకటి యూజ్ చేపిస్తాను సార్ చక్కెరలో, టీలో. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ సార్, ఫ్లాక్స్ ఆయిల్ ఇది కూడా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి సార్. తర్వాత నూనె ఇది కూడా ఓన్లీ ఉదయం పొరగడుపునే సార్, ఉదయం టైంలో వాడిచ్చేవాడిని సార్. ఇది సార్ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అనుష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ మేడం. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి గుడ్ మార్నింగ్ అండి. సో ఈ ప్రొడక్ట్ రిజల్ట్ షేరింగ్ మేము కూడా మీతోటి షేర్ చేసుకోవాలని సో ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మయ్య సార్కి, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. సో నేను వాడిన ప్రోడక్ట్ సార్, నేనైతే ఫస్ట్ లో శ్రావణ్ సార్ చెప్పినప్పుడు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే ఇలాంటివి చాలా చూశాను అని చెప్పేసి నేను నమ్మలేదు. మేడం ఒకసారి మీరు రండి, తర్వాత మీకు నమ్మకం వస్తేనే దీనిలోకి జాయిన్ అవ్వండి, లేదంటే ఎలాగో మీ జాబ్ ఉంది కాబట్టి కంటిన్యూ చేసుకోండి మేడం అన్నాడు. అలాగే నేను మా సిస్టర్ గారికి ఒక 20 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. ఈ 20 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంటే చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో చూపిస్తున్న క్రమంలో ఆ గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గలేదు. విపరీతంగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల అమ్మాయికి క్యాన్సర్స్ బయటపడటము, అలాగే పైల్స్ రావడము, అదేవిధంగా మళ్ళీ అసలు సరిగ్గా తినేది లేదనమాట. విపరీతమైన గ్యాస్ ట్రబుల్, హెవీగా బాడీ కూడా వచ్చేసింది అనమాట. దాదాపు 80 కేజీల దాకా వచ్చింది. సో ఈ క్రమంలో ఏం చేయాలి అని వేడి బాడీలో హీట్ ఎక్కువ అయిపోయి మోషన్కి వెళ్ళినప్పుడల్లా బ్లడ్ పడతా ఉండేది అనమాట. అలాగా బాడీ చాలా నీరసం అయిపోయింది. ఎక్కువ అమ్మాయికి బ్రెయిన్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఎక్కువ మెడిసిన్ వాడితే ఆరోగ్యం బాగా ఇదైపోతుందని చెప్పేసి ఆలోచించి ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ క్లారిటీ తీసుకొని, స్టేజ్ మీద ఎంతో మంది మాకు పలానా ప్రాబ్లము, హాస్పిటల్లో చూపించుకుంటున్నా మాకు రికవరీ కాలేదు, బట్ ఇక్కడికి వచ్చాక ఒక 2-3 మంత్స్ మాకు క్లియర్ అయిందని చెప్పి ఆ మాటలు నాకు బాగా కనెక్ట్ అయ్యి, సరే మా అమ్మాయికి కూడా గ్యాస్ ట్రబుల్తో చాలా బాధపడుతుంది కదా అని చెప్పేసి
అప్పుడు శ్రావణ్ సార్ దగ్గర ఒక చిన్న క్లారిటీ తీసుకొని, సార్ మా అమ్మాయికి ఇలా గ్యాస్ ట్రబుల్ ఉంది, బయట దాదాపు 40 లక్షలు దాకా పెట్టుకున్నాం, మాకు రిజల్ట్ ఏం రాలేదు సార్, 1 by 1 ప్రాబ్లం వస్తా ఉంది అంటే సార్ ఒకటే మాట అన్నాడు, మేడం అన్నిటికీ వాడొద్దు, ఒకదానికే వాడండి దేనికైనా అని చెప్పాడు. అప్పుడు నేను మెయిన్ ప్రాబ్లం మన బాడీలో ఏంటంటే గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్కే వాడించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడిన ప్రొడక్ట్స్ ఫస్ట్ వచ్చేసి రైస్ బ్రాండ్ ఆయిల్, అదే విధంగా అలోవెరా, ఆమ్లా, సాంబోబయోటిక్. ఈ 4 నేను యూజ్ చేపించిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ బయట మెడిసిన్‌కి ఎక్కడా తగ్గంది. మనయి వాడిన తర్వాత మన ఫుడ్ సప్లిమెంటరీ వాడిన తర్వాత ఒక 15 డేస్‌కే అంటే 15 రోజులకే రిజల్ట్ వచ్చింది. సో, అసలు మోషన్‌కి కూడా సరిగ్గా వెళ్ళేది లేదు. 4, 5 డేస్‌కి అలా వెళ్ళేది. ఇప్పుడు డేకొచ్చేసి 3, 4 టైమ్స్ వెళ్ళిద్దనమాట. చాలా వెయిట్ లాస్. 80 కేజీలు ఉన్న అమ్మాయి ఇప్పుడు 65 ఉంది. 65 కేజీలకొచ్చింది. నిన్నే హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేపించుకొనొచ్చాము. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎక్కడ గూడా ఇంత మంచి రిజల్ట్ రాలేదని జెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. సో, అదే విధంగా నాకు కూడా ఆహ్, నోట్లో అదే పుండుల్లాగుంటాయి గదా! అలా వస్తా ఉండేదనమాట. నాకు చాలా నా బాడీ చాలా హీట్ బాడీ. చాలా విపరీతంగా నాకు నోట్లో పుండ్లొస్తా ఉండేది. గుటక గూడా వేసేదాన్ని గాదు. మా అమ్మగారు ఉప్పు నీళ్ళతో పుక్కిళ్ళు పట్టు అని జెప్తా ఉంటే 3 పూటలు బట్టినా గూడా నాకు రిజల్ట్ వచ్చేది లేదు. బయట టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటా ఉండేదాన్ని. నాకు నోటెంబటైతే చొంగబడేదనమాట. అంత విపరీతంగా నాకు గొంతు నొప్పి వచ్చేది. మా అమ్మ అనేది, "నీ బాడీ చాలా హీట్ గదా! దానివల్ల నీకు బాగా ఎఫెక్ట్ అవుతుంది" అని జెప్పేసి అంటా ఉండేది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు నాకు గూడా. ఎప్పుడైతే నేను ఇంట్లోకి రైస్ బ్రాన్ ఆయిలు, ఇట్లా అలోవెరా, ఆమ్లా, అదే విధంగా మనదొచ్చేసి టీ పొడి. 8 రకాల మూలికలతో ఉన్న టీ పొడి ఇవన్నీ ఎప్పుడైతే నేను చేంజ్ చేసుకున్నానో, ఆటోమేటిక్‌గా దాదాపు 1 ½ ఇయర్ నుంచి నాకు ఆ ప్రాబ్లమ్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వలేదనమాట. నాకు విపరీతంగా గొంతు నొప్పొచ్చేది. ఆ గొంతు నొప్పి గాని, ఆ నోట్లో పూత వచ్చే అది గాని శుభ్రంగా క్లియర్ అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా ఉంది. మంచి ప్రొడక్ట్. ఇలాగ ఇంకా చానా ఉన్నాయి రిజల్ట్ వచ్చినయి. మా అమ్మగారికి షుగర్‌కి, అదే విధంగా థైరాయిడ్, మా నాన్నగారి షుగరు, హై బీపీకి చాలా మంచి ప్రొడక్ట్ వచ్చినియి. మా అన్నయ్య వాళ్ళ పాపకి ఇమ్యూనిటీ పవర్ లేక, హైట్ లేక ఆ అమ్మాయి బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ అయ్యి అది క్లియర్ అయిపోయింది. చాలా ఉన్నాయి సార్. సో, ఇంత మంచి రిజల్ట్ ఉన్నాయన్నమాట మన ప్రొడక్ట్. ఎవరైనా ధైర్యంగా వాడుకోండి. ఇబ్బందేమి లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన టాప్ లీడరు బ్రహ్మయ్య సార్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. థాంక్ యూ సో మచ్ సార్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ శ్రావణి మేడం. అనుష మేడం, మీరు థాంక్ దాదాపు యూ సార్. 20 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నారు చెప్పారు గ్యాస్ ట్రబుల్కి. అవునవును ఒక సార్. 40 lakhs పెట్టారు మేడం హాస్పిటల్కి. అవునవును సార్. 4,00,000 దాకా అయింది. ఆ అమ్మాయికి ఈ 4 గ్యాస్ లక్షలా? ట్రబుల్‌తో వాడుతున్నాం. అవును సార్. ఈ గ్యాస్ ఓకే. ట్రబుల్ విపరీతమైన క్రమంలో పైల్స్ వచ్చాయి. టాన్సిల్స్ బయటపడ్డాయి వేడి ఎక్కువైపోయి. ఎక్కువ ఓకే. టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల. ఇది చూడండి 15 లీడర్స్, డేస్‌లో నాకు గమనించండి. రిజల్ట్. మేడం జస్ట్ ఒక గ్యాస్ ట్రబుల్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతూ దాదాపు 20 ఇయర్స్ 20 సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగారు, కానీ తగ్గంది జస్ట్ మన వెస్టేజ్ సప్లిమెంట్స్, అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్, ఈ 3 ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడారో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ అనేది జస్ట్ ఒక 15 రోజులు అనేది రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే మేడం గారికి కూడా ఆ, విపరీతమైన వేడి బాడీలో హీట్ అవటం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది అనూష మేడం కూడా రావడం జరిగింది. సేమ్ మేడం అవే ప్రొడక్ట్స్ అలోవెరా, ఆమ్లా, కాంబోటిక్స్, టీ పొడి ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది చేంజ్ చేయటం ద్వారా ఇప్పుడు మేడం కూడా చాలా హెల్తీగా ఉన్నారు. అలాగే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ ఇంట్లో తగ్గించుకోవడం జరిగింది. ఏదో పాపకి ఏదో బాగాలేదని చెప్పారు కదా మేడం, అవునవును సార్. ఏం ప్రాబ్లం మేడం? పాపకి పాపొచ్చేసి 5 ఇయర్స్ సార్. ఓకే. గ్రోత్ లేదు పాప. అదే విధంగా పాపకి నెమ్మొచ్చేసింది. అదే విధంగా విపరీతమైన జలుబు, దగ్గు. అంటే ప్రతి మంతు 4, 5 టైమ్స్ వస్తా ఉండేది. టంగుటూరులో ఆరాధ్య పిల్లల హాస్పిటల్‌లో చూపించినప్పుడు, "ఈ అమ్మాయికి విపరీతంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందమ్మా. ఇది హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాలి. ఒక 5 డేస్ ఉండాలి హాస్పిటల్‌లో. సెలైన్స్ పెట్టాలని" చెప్పారు సార్. అలాంటి క్రమంలో నేను వద్దు అక్కడ జాయిన్ చేసామంటే మినిమమ్ 50,000తో బయటికి రావాలి.
50,000 అయ్యాక ఆయన పంపిస్తాడనమాట బిల్లు. ఆ విధంగా నేను వద్దు అక్కడ జాయిన్ అవ్వద్దు. జస్ట్ మీరు ఆహ్, రిపోర్ట్‌లు తీసుకొని రండి. ఇక్కడ మనయి వాడదాము ఫుడ్ సప్లిమెంటరీ అని చెప్పారు సార్. ఆ క్రమంలో వాళ్ళు టెస్టులు చేపించుకొని ఇంటికి వచ్చాక మా అన్నయ్య వాళ్ళు, అప్పుడు నేను మన బ్రహ్మయ్య సార్‌ని అడిగేసి, "సార్ పాపకి ఇలా ఉంది. ఏం వాడాలి సార్?" అన్నప్పుడు సార్ చెప్పారనమాట అప్పుడు. "మేడం కొలెస్ట్రామ్ ఒకటి, అదేవిధంగా మన ఈ ప్రోటీన్ పౌడరు, బ్రేక్‌ఫాస్ట్ మామూలుగా ఇంట్లో ఇంక రైస్ బ్రాన్ ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి ఇంతవరకు నేను వాడిచ్చాను ఇంట్లో. పాప ఇప్పుడు ఎక్సలెంట్‌గా ఉంది సార్. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. దాదాపు 50,000 ఖర్చు మాకు తగ్గినట్టే సార్. ప్రతి మంత్ మేము కనీసం 40,000-50,000 దాకా పెట్టేవాళ్ళం. వద్దు ఇంగ్లీష్ మెడిసిన్ ఇప్పటి నుంచే బాడీకి వాడితే పాపకి మళ్ళీ ప్రాబ్లమ్ అవుతదని జెప్పేసి వాడిచ్చాక క్లియర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, మేడం చెప్పింది. పాపకి 5 ఇయర్స్ దాదాపు 50,000 దాకా ఖర్చు అవ్వాల్సిన హాస్పిటల్కి వెళ్తే, ప్లస్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల ఏంటంటే సగం మన బాడీ అనేది గుల్లబారిపోతుంది. బాడీ అనేది సహకరించదు. బద్ధకం, అలసట అన్నిటికి రావడానికి ఇంగ్లీష్ మందులు వాడే వల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంది అని తెలుసుకొని మేడం గారు ఎప్పుడైతే మన సప్లిమెంట్స్, పాపకున్న ప్రాబ్లం ఏంటంటే నెమ్ము, దగ్గు, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ప్లస్ గ్రోత్ లేదు. అలాంటి టైంలో మన దాంట్లో మేడం కొలెస్ట్రాము, ఇన్విగో న్యూట్రిషన్, కొలెస్ట్రామ్ అనేది గమనిస్తే ఆవు ముర్రు పాల నుంచి చేశారు. ఇది తల్లి పాలతో సమానమైన పోషకాలు అనేది ఈ కొలెస్ట్రామ్లు అందుతాయి కాబట్టి పిల్లలకి అనేది ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి జ్వరాలు, దగ్గు ఇట్లాంటివి ఏమీ రాకుండా కూడా ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే మన బాడీలో ఉంటుందో, అలాంటి వైరస్లు అటాక్ చేసే అనేది ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది పిల్లలకు రావు. కాబట్టి ఫస్ట్ మేడం యూజ్ చేసింది కొలెస్ట్రామ్ ఒకటి, అలాగే ఇన్విగో న్యూట్రిషన్ పౌడర్. పిల్లలకు సంబంధించి పాలల్లో ఏదైతే బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివి పెడుతుంటారో వాటిని రీప్లేస్ చేసి మన వెస్టేజ్ కంపెనీలోని ఇన్విగో న్యూట్రిషన్ పౌడర్ అనేది 2 టైప్స్ ఉన్నాయి. ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, వెనిలా ఫ్లేవర్ ఉంది. చాలా అద్భుతంగా అనేది ఇది పనిచేస్తుంది. పిల్లలకి చాలా మంది పోషకాహార లోపం ఉంది. తల్లిదండ్రులు స్టార్టింగ్ పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచే గవర్నమెంట్ కూడా పోషకాహార లోపాన్ని భర్తీ చేయడానికి అంగన్వాడీ సెంటర్లో చాలా రకాల చిక్కీస్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటారు. కానీ అవన్నీ తీసుకోవడం ద్వారా కొంతవరకు అయితే, ఇక్కడ మన ఇన్విగో న్యూట్రిషన్ పౌడర్ తీసుకోవడం ద్వారా ఆ పోషకాహార లోపం అనేది తగ్గి ఏదైతే విటమిన్స్ బాడీకి అందట్లేదో అవన్నీ అవన్నీ విధంగా చేసి పిల్లలు యాక్టివ్గా ఉండేదానికి పనిచేస్తుంది. అలాగే బ్రేక్ఫాస్ట్, బయట ఓట్స్ ఇలాంటివన్నీ కూడా పిల్లలకి పెడుతుంటారు. వాటిని కనుక రిప్లేస్ చేసి మన దాంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది బాతం ఇట్లాంటి కొన్ని నవధాన్యాల నుంచి చేసిన బ్రేక్ఫాస్ట్ అనేది ఉంది. కాబట్టి ఇది తీసుకోవటం ద్వారా చాలా పిల్లలకి గ్రోత్ అయ్యేదానికి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. మేడం ఇప్పుడు 3 ప్రొడక్ట్సే కదా వాడింది మీరు? అంతే సార్. 3 సార్. ఎలా వాడారు మేడం? కొలెస్ట్రామ్ ఎప్పుడు ఇచ్చారు? అంటే 5 ఇయర్స్ అన్నారు కొలెస్ట్రాల్ కదా. కొలెస్ట్రాల్ ఎలా ఇచ్చామంటే సార్ దాంట్లో పొడి ఉంటది గదా! క్యాప్సూల్‌లో పొడి. ఓకే. ఆ పొడి అంటే క్యాప్సూల్ మింగలేదు గాబట్టి, ఆ పొడి తీసి పాలల్లో కలిపేసి ఇచ్చేదాన్ని సార్. ఓకే మేడం. మార్నింగ్ తిన్న తర్వాత, ఈవినింగ్ తిన్న తర్వాత ఇచ్చేదాన్ని. ఓకే. సో, న్యూట్రిషన్ బ్రేక్‌ఫాస్ట్ న్యూట్రిషన్ పౌడర్ గూడా సేమ్ సార్. తిన్న తర్వాత పాలల్లో మిక్స్ చేసి ఇచ్చేదాన్ని. లేదంటే వేడి నీళ్ళు హాట్ వాటర్‌లోనైనా మిక్స్ చేసి ఇచ్చేదాన్ని. సేమ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్ గూడా మామూలుగా ఉదయం పూట టిఫిన్ అలా పెడతాం గదా! అలా పెట్టకుండా నేను బ్రేక్‌ఫాస్టే పాలల్లో వేసి తినిపించాను సార్. థ్యాంక్ యూ మేడం. ఇవి వాడిన తర్వాత మీకు ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది? వాడిన తర్వాత నాకొక 20 డేస్ కల్లా నాకు రిజల్ట్ వచ్చింది సార్. ఇంకా మళ్ళీ సూపర్. మేము హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకున్నాము. అప్పుడు చెప్పారనమాట. "అమ్మ ఇన్ఫెక్షన్ ఏం లేదు. క్లియర్ అయిపోయిందని" చెప్పారు. అవి మామూలుగా ఆవిరి పెట్టుకోవడానికి ట్యూబ్స్ తీసుకునేవాడు సార్. ఆ ఓకే. ట్యూబ్స్ గూడా ఏమి రాయలేదనమాట. క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ అనూష మేడం. చాలా వండర్ఫుల్ టెస్ట్ దాదాపు మనీ లీడర్స్. 50,000 అయ్యే ఖర్చు మాకు దాదాపు ఒక రూ. 1000లోనే క్లియర్ అయిపోయింది సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం, అనూష మేడం. చూడండి లీడర్స్, ప్రతి ఒక్కరు చాలా మంది హాస్పిటల్లో వెళ్ళి రోజు సంపాదించి 500, 1000 రూపాయలు కష్టపడతా ఉన్నాం.
మన కష్టం అంతా ఎక్కడికి పోతుందంటే, ఒకరోజు ఒక హాస్పిటల్ ఏదన్నా ఇబ్బంది జరిగితే ఎట్ ఏ టైం నువ్వు నెలంతా కష్టపడి ఒక 50,000 సంపాదించినా, లేదా 2, 3 నెలలు కష్టపడి తిని కష్టపడి డబ్బులు ఇచ్చినా గానీ, ఒక్కరోజు ఒక హాస్పిటల్ ఖర్చుకి అనేది లక్షల్లో ఖర్చు అవుతుంటాయి కాబట్టి, ప్లస్ ఈ జబ్బులని ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి కారణం మన బాడీలో అనేది మన బాడీకి కావాల్సిన పోషకాలు అందట్లేదు కాబట్టి, సప్లిమెంట్ రూపంలో ఆ పోషకాలు మనం ప్రత్యామ్నాయంగా తినే ఫుడ్లో అందట్లేదు కాబట్టి సప్లిమెంట్ రూపంలో మనం అందిస్తున్నాం. అందువల్ల మాత్రమే ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇంత రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. ప్రతి ఒక్కరు అనేది మన చుట్టుపక్కల ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. లక్షల్లో ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అయినా కానీ ప్రాబ్లమ్స్ తగ్గట్ల వాళ్ళందరూ ఇది చెప్పడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరిచినట్టు ఉంటుంది. ప్లస్ బిజినెస్ వచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అనూష మేడం. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ ఇచ్చారు. చాలా మందికి ఉపయోగపడింది మీ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వివో T3X అని ఉంది సార్. నేమ్ ఎవరు సేవ్ చేసుకోలేదు. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ బ్రహ్మి సార్, కొంచెం వర్క్ లో ఉన్నాను. ఈసారి చెప్తాను సార్ రిజల్ట్స్. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. సారీ సార్, ఏమనుకోవద్దు. పర్లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ సుజాత సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వచ్చేసి సుజాత సార్. నేను కరవాద నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ వచ్చేసి బ్రహ్మయ్య సార్, కిరణ్ సార్, శ్రావణ్ సార్. అలాగే నేను ఫస్ట్ నా వెస్టేజ్లో జాయినింగ్ అయినప్పుడు నేను టీ పొడను వంట నూనె తీసుకున్నాను సార్. ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా టీ పొడను వంట నూనె ఒక సోపు పేస్ట్ తీసుకున్నాను. నాకు అంతకుముందు అంటే నాకు ఏదైనా ప్రాబ్లం గురించి అయితే తీసుకోలేదు, కానీ మామూలుగా తీసుకున్నాను ఈ వంట నూనెను. అవి తీసుకుంటాం వల్ల అంతకుముందు నాకు 5 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేది సార్. గ్యాస్ ట్రబుల్, ఆయాసం, దమ్ము అలాంటివి ఉండేవి అనమాట. ఎందుకంటే నేను హోటల్ నడుపుతునేటప్పుడు ఎక్కువ పామ్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి అదంతా కూడా లోపలికి వెళ్ళి అది పేరుకుపోయి మొత్తం ఆయాసం, దమ్ము అట్లా ఉండేసరికి ఎప్పుడైతే నేను వంట నూనె టీ పొడి ఇప్పించారో అవి నేను యూజ్ చేయటం వల్ల ఒక 3 daysలో ఆయాసం అనేది తగ్గింది సార్. తగ్గిన తర్వాత ఏందో బాగుందట్టుందని చెప్పని మళ్ళీ అవే కంటిన్యూ చేయటం వల్ల 20 daysలో నాకు 5 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ అనేది క్లియర్ అయింది సార్. అలాగే అంతకుముందు డైజెషన్ సరిగా అవుతుండేది కాదు నాకు. ఈ టీ పొడి వల్ల చాలా బాగా డైజెషన్ అవ్వటము, ఆకలి ఎక్కువగా బయట టీ తాగితే నాకు ఆకలి అనిపించేది కదా. 12 గంటలకు కూడా నేను పళ్ళు తోముతా ఉండేదాన్ని. అలాగే ఇప్పుడు మన టీ పొడి వాడటం వల్ల 8 గంటలకే నాకు ఆకలి అవుతుంది అనమాట. ఉదయం 8 గంటలకల్లా చాలా ఆరోగ్యం బాగా మంచి క్లియర్ అవుతుండే సార్. అలాగే నేను గ్యాస్ ట్రబుల్కి బయట ఇంగ్లీష్ మెడిసిన్ ఒమేజీ-డి అనేది వాడుతూ ఉండేదాన్ని. చాలా ఇవన్నీ కూడా ఏమంటారు ఇనో ప్యాకెట్స్, జింతాకు, అదే సిరప్ ఒకటి పింక్ కలర్ సిరప్ ఒకటి రాసిచ్చారు డాక్టర్. అవి కూడా పని చేయకపోతే ఒమేజీ-డి రాశాడు. 5 సంవత్సరాల నుంచి అదే వాడుతూ ఉండేదాన్ని. అది వాడిన రోజే అలా ఉంటుంది, వాడని రోజు మాత్రం మళ్ళీ యథాప్రకారం పట్టుబ్బరము, గ్యాస్, గుండెలకు ఎగదంతము అలా అవుతూ ఉండేది. ఎప్పుడైతే మన వంట నూనె, టీ పొడి, మసాలా జటా టీ పొడి, మసాలా స్పైసీ టీ పొడి తీసుకొని వాడటం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. చాలా వండర్ఫుల్ రిజల్ట్. అలాగే మా పాపకి 5 years నుంచి కిడ్నీలో రాళ్ళు ఉండేవి సార్. ఒక పక్క 4 mm, ఒక పక్క 9 mm, ఒక పక్క 4 mm, 5 mm అట్లా 5 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ అవుతూ ఉన్నాయి. అట్లాగే మొన్న 5వ సంవత్సరంలో లాస్ట్కి వచ్చేసరికి రాయి అనేది పెరిగిపోయింది. ఒక పక్క 12 mmకి వచ్చింది, ఒక పక్క 9 mmకి వచ్చింది. పెద్ద రాళ్ళు అయిపోయినాయి అనమాట. బాగా ఎక్కువగా నొప్పి వస్తుందని చెప్పని ఏడుస్తూ ఉంటే, సేమ్ అట్లాగే వస్తుందమ్మా, పాత టైం ఎలా వచ్చిందో అట్లాగే వస్తుంది అంటేను డాక్టర్ పురుషోత్తం దగ్గరికి వెళ్ళి ఒంగోలులో చూపిస్తూ ఉంటే ఆయన సంవత్సరం సిరప్ ఇవ్వటము, నొప్పికి ట్యాబ్లెట్లు ఇవ్వటము, స్కాన్లు, ఎక్స్రాలు తీసేసి ప్రతి వెళ్ళినప్పుడల్లా 5-6 వేలు అవుతుండే మందులని, స్కానింగ్లని అట్లాగా అవుతా ఉంటే మళ్ళా ప్రతి సంవత్సరం వస్తానే ఉండేవి. ఎప్పుడైతే మనకి ఇంకా చాలామంది ఫుడ్ సప్లిమెంట్ వాడుతున్నారు కదా అని నేను ఇట్లాగే జూమ్లో విని రిజల్ట్ షేరింగ్ అంతా కూడా వింటూ ఉంటూ మనం వాడదాం చైతన్య అని చెప్పి మా పాపకు చెప్పినప్పుడు సరే వాడదామని చెప్పని మన గ్రేట్ లీడర్ బ్రహ్మయ్య సార్ చేత నేను ఫుడ్ సప్లిమెంట్ రాపించుకొని ఏమేమి రాసిచ్చాడంటే టాక్స్ క్లీను, అలోవేరా, ఆమ్లా, కిడ్నీ హెల్త్, అలాగే ఫుడ్ ప్యాచర్ వచ్చేసి 5 రోజులు వాడాను సార్. అలాగే టాక్స్ క్లీను, అలోవేరా, ఆమ్లా వచ్చేసి
తిన్న తర్వాత, నైట్ తిన్న తర్వాత, ఉదయం తిన్న తర్వాత. అలవేరా వచ్చేసి పరగడుపున. అట్లా ముందు 5 రోజులు ఫుడ్ ప్యాచ్ వేసాను. తర్వాత వచ్చేసి అలవేరా పరగడుపున మింగిచ్చాను. తర్వాత తిన్న తర్వాత కిడ్నీ హెల్త్, టాక్స్ క్లీను, ఆమ్లా 3 ఉదయం, సాయంత్రం తిన్న తర్వాత వాడించడం వల్ల 4 నెలలు వాడాం సార్. 4 నెలలు వాడిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంతకుముందే మాకేం చెప్పారంటే డాక్టర్ గారు, ఇది 12 ఎంఎంకి వచ్చిందమ్మా, ఇంకా మందులకు కూడా అడ్డం తిరుగుతుంది, పని చేయదు మందులకు కూడా. మనం మిషన్ ఒకటి పంపించేసి అది పౌడర్ చేసి పిండి చేసి యూరిన్ ద్వారా పంపించేద్దాము అని చెప్పారు. సార్ అలా ఎందుకులే సార్ మాకు నేను చెప్తే మళ్ళీ బాగుండదు కానీ సరే సోమవారం వస్తాంలే సార్ అని చెప్పి రావడం జరిగింది. తర్వాత మేము సోమవారం వస్తామన్న వాళ్ళం ఇంకెళ్ళాల, ఇంకా మన ప్రొడక్ట్సే, వేస్టేజ్ ప్రొడక్ట్సే వాడామన్నమాట. తర్వాత 4 మంత్ ఆగిన తర్వాత వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తామన్నారు కదమ్మా, మరుసటి రోజే వస్తామన్నారు, ఎందుకు రాలేదంటే, సార్ నేను ఇలాగ వేస్టేజ్ కంపెనీలో చేస్తాను సార్, ఈ ఫుడ్ సప్లిమెంట్ వాడాను అని అంటే, ఏవి అవి నీ దగ్గర ఉన్నాయా అంటే తీసి చూపించాను. చూపించిన తర్వాత సరే ఒకసారి స్కాన్ తీపించుకురా పోండి అని చెప్పి పంపించారు. స్కాన్ తీపించిన తర్వాత 12 ఎంఎం ఉన్నదేమో 4 ఎంఎంకి వచ్చింది, 9 ఎంఎం ఉన్నది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పటికి 4 నెలలు అవుతుందా మీరు వాడబట్టి అని అడిగాడు సారు, డాక్టర్ గారు. అడిగితే అవును సార్ 4 నెలలు అవుతుంది అంటేను, ఇంకొక మంత్ కూడా కంటిన్యూ చేయండి, ఆ 4 ఎంఎం కూడా కరిగిపోద్ది అని చెప్పాడు. చాలా బాగా ఆనందం అనిపించింది సార్ మన వేస్టేజ్ ఫుడ్ సప్లిమెంటు. ఇంకా ఇట్లా ఎవరికైనా మనం ఇవ్వచ్చని చాలామంది పేషెంట్స్కి ఎక్కువగా నేను ఫుడ్ సప్లిమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. అది సార్ నా రిజల్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మి సార్. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ రిజల్ట్. ట్రేడర్స్ గమనించండి, మేడం చెప్పింది ఫస్ట్ వన్ వచ్చేసి గ్యాస్ స్టవ్లు. దాదాపు 5 years నుంచి మేడం గ్యాస్ స్టవ్లతో బాధపడుతూ ఉండేది. గ్యాస్ స్టవ్లతో పాటు ఆయాసం కూడా ఉండేది. చాలా మందిలో ఆయాసం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మనం వాడే ఆయిల్, మేడం చెప్పారు కదా, ఆ రుచి గోల్డ్ అనేది వాడుతూ ఉంటారు కాబట్టి, అది వాడటం ద్వారా ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తుంటుందో బాడీలో కొలెస్ట్రాల్, చెడు కొవ్వు అనేది ఎక్కువగా పేరుకొని బ్లడ్ సర్క్యులేషన్ కనుక చాలా రకాల ఆయాసం రావటానికి, ఇట్లాంటి అన్నింటికి కూడా కారణమవుతుంది. కాబట్టి అలాంటి టైంలో మేడం వీటి గురించి తెలుసుకున్న తర్వాత, ఎప్పుడైతే ఫస్ట్ మేడం యూజ్ చేసింది ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్, మన దాంట్లో ఉండే స్పెషల్ టీ, స్పైసీ టీ ఉంటుంది వెస్టేజ్లో, ఒక టీ పొడి వాడటం ద్వారా ఇవి 2 ప్రొడక్ట్స్ అనేది ఎప్పుడు చేశారో జస్ట్ 20 daysలోనే అనేది గ్యాస్ స్టవ్ అనేది క్లియర్ అవ్వడం జరిగింది. ఎందుకు సార్ 20 daysలోనే గ్యాస్ స్టవ్ క్లియర్ అయింది? అసలు రైస్ బ్రాన్ ఆయిల్ టీ పొడిలో ఏముందంటే, మన దాంట్లో ఉండే వెస్టేజ్ స్పైసీ టీ అనేది చాలా అద్భుతమైన టీ. ఎందుకంటే దీంట్లో దాదాపు 8 రకాల ఇంగ్రీడియంట్స్ అనేది ఉంటుంది. అంటే తులసి, దాల్చిన చెక్క, పుదీనా, అశ్వగంధ, ముఖ్యన ఇలాంటి చాలా రకాల ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేస్తారు. కాబట్టి దీన్ని రిలీజ్ చేసింది కూడా కరోనా టైంలో. ఎందుకంటే చాలా మంది కరోనా టైంలో ఊపిరితిత్తుల ప్రాబ్లం, లంగ్స్ ఇన్ఫెక్షన్ రాచి ఊపిరి తీసుకోవటం కూడా కష్టం అయిపోయింది. అలాంటి టైంలో మన కంపెనీ అనేది ఈ వెస్టేజ్ స్పైసీ టీ అనేది ఎప్పుడైతే రిలీజ్ చేశారో, జస్ట్ ఈ టీ పొడి తాగి చాలా మంది కరోనా నుంచి బయటపడిన వాళ్ళ టెస్ట్ మనీలు అనేది మనం చాలా చోట్ల విన్నాం. అంత రిజల్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేది అంత పవర్ఫుల్. దగ్గు, జలుబు ఇట్లాంటి ఏదన్నా కానీ ఆ టీ పొడి ద్వారా వాటి తీసుకోవడం ద్వారా అదంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకొక మేడం చెప్పింది ఏంటంటే, ఈ టీ పొడి దావటం ద్వారా ఆ కళ్ళె ఉంటుంది కదా, ఆ కళ్ళె కూడా క్లియర్ అయిపోయింది సార్ అనే రిజల్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. మరి గ్యాస్ స్టవ్లు ఎందుకు వస్తుందంటే, మీరు గమనిస్తే కామన్గా ఈ టీ తాగే ప్రతి ఒక్కరిలో గ్యాస్ స్టవ్లు అనేది ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం లేయంగానే ఫస్ట్ మనం తాగేది ఏంటంటే టీ పొడి. మరి ఈ టీ పొడి క్వాలిటీ టీ పొడి ఉంటుందా అని మనం బయట చెక్ చేసుకుంటే ఎక్కడా కూడా క్వాలిటీ అనేది రావట్లేదు. కలర్స్ కోసం కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు, కెమికల్స్ యాడ్ చేస్తారు. ఇంకొకటి రీసెంట్గా మొన్న నాకు చెప్పింది ఏంటంటే, ఒకసారి ఇది కలర్ కాదు, దీంట్లో కలర్ రావడానికి కుక్క రక్తాన్ని కలుపుతారు సార్, అందువల్ల అది కలర్ అనేది మనం ఏంగానే కలర్ మారుతుంటుందని చెప్పారు. ఈ టీ పొడి తాగటం వల్ల ఏమవుతుందంటే, ఆ పేగుల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి పేగుపోతా ఇట్లాంటివన్నీ రావడానికి కారణమవుతుంది. ప్లస్ అదే గ్యాస్ ట్రబుల్గా మారి ప్రాణాలు తీసేదాకా వెళ్తుంది ఒక గ్యాస్ ట్రబుల్ అనేది. చాలామంది గ్యాస్ ట్రబుల్తో చనిపోయిన మనుషులు కూడా ఉన్నారు. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఏదో, గ్యాస్ ట్రబుల్ ఏదో తెలుసుకోవాలి. హార్ట్ దగ్గర పెయిన్ వచ్చినప్పుడు ఏదనేది తెలియక
అది గ్యాస్ స్టవ్లో నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఆటో స్ట్రోక్ అయ్యి కూడా చనిపోయాను. అంటే అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి మేడం కూడా అలాంటి టైంలో మన వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవడం ద్వారా బాడీలో ఉండే కొలెస్ట్రాల్ క్లియర్ అవుతుంది, హార్ట్ ఫంక్షన్ అనేది బాగా జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ అనేది మన వెస్టేజ్ రైస్ బ్రాండ్లో ఉన్నాయి. ఈ రెండు ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత జస్ట్ 20 డేస్లోనే మేడంకి ఇంకా ఆకలి కూడా అయ్యేది కాదు, ప్లస్ డైజెషన్ అయ్యేది కాదు. ఇవి యూజ్ చేసిన తర్వాత ఆకలి అయ్యేది ప్లస్ డైజెషన్ బాగా అయ్యేది. చాలా వండర్ఫుల్ అనే రిజల్ట్ అనేది తీసుకున్నారు. దాదాపు 5 years నుంచి ఎన్నో మెడిసిన్స్ వాడున్నారు కానీ తగ్గంది. ఈ వాడిన తర్వాత అంత అద్భుతమైన రిజల్ట్ తీసుకున్నారు. నెక్స్ట్ వన్ గమనిస్తే మేడం వాళ్ళ పాపకి కిడ్నీ స్టోన్స్ ప్రజెంట్ చూసుకుంటే ప్రతి ఒక్కరిలో అనేది కిడ్నీ స్టోన్స్ రావడానికి అనేది అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తాగే వాటర్ అనేది సరిగా మనం తాగట్ల. రోజులో 3 లీటర్స్ వరకు తాగండి అని డాక్టర్స్ చెప్తుంటారు, అందరూ చెప్తుంటారు, కానీ పాటించే వాళ్ళు ఎవరు అనేది ఎవరూ లేరు. ఎందుకంటే బిజీ షెడ్యూల్, ప్రతి ఒక్కరూ కూడా బిజీ షెడ్యూల్లో ఉండటం వల్ల మనిషికి దాహమైనప్పుడు తాగుతున్నాడు కానీ తాగాలని ఎవరు కూడా తాగట్లేదు. అంటే మినిమం 3 లీటర్స్ అనేది బాడీలో ఎప్పుడైతే వెళ్తాయో మన బాడీలో ప్రతి ఆర్గాను ప్రతి మెటబాలిజం అనేది బాగా పనిచేస్తుంది కాబట్టి తాగట్లేదు. కాబట్టి ప్రజెంట్ ప్రతి ఒక్కరిలో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేడం ఈ కిడ్నీలో స్టోన్స్కి ఒక సైడు 12 mm, ఇంకొక సైడు 9 mm, దాదాపు 5 years నుంచి బాధపడతా ఉండేవాళ్ళు. అలాంటిది మన వెస్టేజ్ కంపెనీలోని కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయాల్సిన స్టేజ్కి వెళ్ళి ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత రావడం జరిగింది. మేడం యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి టాక్స్ క్లీను, రాసుకోండి లీడర్స్, ఎందుకంటే ఈ మధ్య చాలా మంది కూడా కాల్ చేశారు కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్ మేడం యూజ్ చేసింది టాక్స్ క్లీను, అలోవెరా, ఆమ్లా, కిడ్నీ హెల్త్, ఫుడ్ ప్యాచెస్. ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసిన తర్వాత మేడం ఎన్ని రోజులకి వచ్చింది మేడం మీకు రిజల్ట్? 4 months వచ్చింది సార్. లీడర్స్ 4 monthsకి. 4 months దాదాపు వచ్చింది. 5 years నుంచి ఉన్న ప్రాబ్లం జస్ట్ 4 monthsలోనే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది మేడం? ఇప్పుడు ఏం లేదు సార్, ఇంకా అంతా ఏమి నొప్పి కానీ యాక్టివ్గా ఉంది. అంతకుముందు బాగా నీరసంగా ఉంటుండేది, ఎప్పుడు నొప్పులు అంటా ఉండేది బాడీ కూడా. ఇప్పుడైతే ఏం లేదు సార్, చాలా యాక్టివ్గా ఉంది మా అమ్మాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ లీడర్స్. ప్రతి ఒక్కరు రాసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మేడం ఇంకా లేదంటే కాల్ చేసి తెలుసుకొని ఫీల్ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం సుజాత మేడం, చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ బ్రహ్మేశ్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వన్ రవణం మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మా ఊరు వచ్చి వెంకనపాలెం, నా పేరు రమణమ్మ. అప్పుడు నేను వచ్చి శ్రావణ్ సార్, కిరణ్ సార్, బ్రహ్మి సారు. సార్ నేను మొదటగా ఆయిల్ తెచ్చుకొని యూజ్ చేసుకున్నాను సార్. ఆయిల్ తెచ్చుకొని యూజ్ చేసుకున్నప్పుడు నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది. కొంచెం నాకు అప్పుడు పొట్ట బిర్రుగా గొంతులో ఉన్నట్టుగా మనకి ఆకలి అయ్యేది కాదు సార్ నాకు. నేను ఇప్పుడు ఉదయాన్నే ఉమేజే గొట్టా వేసుకునేదాన్ని, ఉమేజ్ ప్రతిరోజు. అయినా నాకు నోటెము నీళ్లు వచ్చినట్లుగా, పుక్కిలించి వచ్చినట్లుగా అట్లా ఉండేది, వామిటింగ్ వచ్చినట్లుగా ఉండేది. అది నాకు అట్లా ఉన్నప్పుడు నేను దీంట్లో జాయిన్ అయినప్పుడు సార్, మొదటగా నేను ఆయిల్ తెచ్చుకొని యూజ్ చేసినప్పుడు అప్పుడు నాకు అంతా నాకు క్లియర్గా అయిపోయింది సార్. పొట్ట ఉబ్బరం తగ్గటము, గొంతులో ఉండలాగా ఉండటము, నోటం నీళ్ళు రాకుండా ఉండటం, అంత నాకు రిజల్ట్ వచ్చింది సార్. ఇదేదో బాగుందని మళ్ళా నేను గ్యాస్ టబుల్ తెచ్చుకొని వాడుకున్నాను సార్. నేను అప్పుడు ఏం వాడుకున్నానంటే అలోవేరా, ఆమ్లా, కాంపోడెక్స్ అవి వాడాను సార్. నేను వాడినప్పుడు నాకు బాగా రిజల్ట్ వచ్చింది సార్. ఇంకా వచ్చినప్పుడు ఇంకా బాగుందని చెప్పి నేను షుగర్ ఉంది కదా, షుగర్ కూడా వాడి చూద్దామని షుగర్కి వాడాను సార్. షుగర్కి వాడినప్పుడు మొదటగా నాకు 400, 380 అట్టుండేది సార్ నాకు. నేను ఇప్పుడు హాస్పిటల్ అక్కడికి సీతారామి దగ్గరికి వెళ్ళేదాన్ని సార్. ప్రతి నెల నాకు వచ్చి 5,000, 6,000 అట్లా అయ్యేది సార్ నాకు. కానీ నేను ఇప్పుడు దీంట్లో మన వెస్టేజ్లో ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు షుగర్ అనేది కంట్రోల్ అయిపోయింది. నాకు బాగుంది సార్. అప్పుడు నేను ఉదయాన్నే వెల్దిగా లేవడానికి నాకు వల్ల అయ్యేది కాదు సార్. నాకు ఎప్పుడు నొప్పులుగా, బాడీ అంతా పెయిన్ వచ్చేటట్టుగా అట్లా ఉండేది సార్ నాకు.
నేను ఈ ప్రోడక్ట్ అయితే ఎప్పుడు యూజ్ చేశాను, నాకు బాగుంది సార్. నాకు నాకు షుగర్ కూడా అక్కడికి మొదటగా సార్ నాకు నేను వాడినప్పుడు నాకు హైగా వచ్చింది సార్. నాకు షుగరు 400లో ఉంది. ఏంది 400లో ఉందని చెప్పి నేను మళ్ళా ఈ ఒకటి దాంట్లో ఉంది సార్. ఏంటంటే ఆ, గ్లూకోజ్ మేన్ అని నేను తెలియక నేను వాడాను సార్ దాన్ని. అది వాడితే షుగర్ లెవెల్ పెంచిద్దంట. అది వాడకుండా ఇక నేను తీసేసాను సార్ దాన్ని. అది వాడకుండా ఇక్కడ మన ప్రోడక్ట్ వాడుతుంటే తర్వాత మళ్ళా వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే 110, 120 ఉంది సార్. నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు సార్ అన్నాడు, ఏంది ఎక్కడ వాడేవేందమ్మా అంటే, నేను ఇక్కడ ప్రోడక్ట్ సార్ నేను వెస్టేజ్లో నేను జాయిన్ అయ్యి వాడుతున్నాను సార్ అంటే, ఏం ప్రోడక్ట్ ఏంది తీసుకురమ్మన్నాడు సార్. నేను తీసుకెళ్ళి చూపిస్తే ఆ ఎట్లా తయారు చేస్తారు ఏంది ఎక్కడ ఉందని చెప్పన్నాడు. ఇది సార్ అక్కడ ఢిల్లీలో అక్కడ ఉంది సార్. అక్కడ ప్రోడక్ట్ తయారు చేస్తారు న్యాచురల్ గా అన్న. బాగుందమ్మా, కంటిన్యూ చేయంకా, నీకు అదే నమ్మకం అయింది కదా అని చెప్పి సార్ అన్నాడు. అలాగే నేను నమ్మకంగా నేను యూజ్ చేస్తున్నాను సార్. నాకు తగ్గిపోయింది సార్. అంత హ్యాపీగా ఉంది. మా అమ్మకు కూడా సార్ మా అమ్మకు క్యాన్సర్ ఉంది సార్. ఉన్నప్పుడు మా అమ్మకు కూడా ఒక కాలు వాపుగా ఉండేది, కుడి కాలు. అప్పుడు కుడి కాలు వాపుగా ఉన్నప్పుడు ఇక్కడ మేము మాట్లాడుకొని అమ్మకు కూడా వాడిద్దామని చెప్పి మేము అనుకున్నాం సార్. అమ్మకి ఇప్పుడు క్యాన్సర్కి ఏం వాడుతున్నామంటే శతావర్ మ్యాక్స్, కర్కునల్ ప్లస్, గానోడర్మా, ఆ, అలోవెరా ఆమ్లా నూనె అవి వాడిస్తున్నాం సార్ అమ్మకి. అమ్మకు కూడా బాగా రిజల్ట్ వచ్చింది, బాగుంది సార్. అమ్మ కూడా హ్యాపీగా ఉంది. అది వరకు అమ్మకైతే హుషారు ఉండేది కదా, మాకంటే హెల్తీగా లేచి పనులు చేసుకుంటూ ఉంది సార్ బాగా ఇప్పుడు. సార్ ఇప్పుడు మా వారికి కూడా నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అయితే ఆ, అప్పుడు ఎప్పుడు 2 కాళ్ళకి వేసుకుంటా ఉండే, పట్టి వేసుకుంటా ఉండేవాడు. అసలు ఆ తర్వాత నేను ఎస్కేర్ ఇది ఉంది కదా, అది తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాడుతూ ఉంటే మా వారికి కూడా తగ్గింది సార్. అది బాగుంది, రిజల్ట్ ఇచ్చింది సార్. ఇప్పుడు పట్టీలు కూడా వేసుకోవట్లేదు. అది బాగుంది మీ ప్రొడక్ట్ అని చెప్పి ఆయన కూడా బాగా నమ్మకంగా ఉండి దీంట్లో యూజ్ చేస్తున్నాం సార్. అది సార్ మా యొక్క రిజల్ట్, మేము వాడుకున్న ప్రొడక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ వెరీ యూ. థ్యాంక్ యూ. గ్రేట్ లీడర్ రమణ మేడం గారు. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ మేడం. లీడర్స్ గమనించండి, మేడం చెప్పిన దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మేడం గ్యాస్ స్టవ్లకి యూజ్ చేశారు అలోవెరా ఆమ్లా రైస్ బ్రాన్ ఆయిల్. ఇంకొకటి కాంబోయిటిక్స్ అని చెప్పారు. అలోవెరా ఆమ్లా కాంబోయిటిక్స్ అంటే ఏం చేస్తుంది సార్ అంటే, అది బాడీలో ఉండే మన స్టమక్ని ఫ్రీ చేస్తుంది, గట్ హెల్త్ని క్లియర్ చేస్తుంది, ప్లస్ డైజెషన్ ఫ్రీ అయ్యే విధంగా చేస్తుంది, ఆకలి అయ్యే విధంగా చేస్తుంది. దీంట్లో మన ఆకలి అయ్యేదానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ కాంబోయిటిక్స్ అనేది. ఇట్లా గ్యాస్ ట్రబుల్కి అలోవెరా ఆమ్లా రైస్ బ్రాయినోనాలు ప్లస్ కాంబోయిటిక్స్ ఈ 3 వాడిన తర్వాత గ్యాస్ ట్రబుల్ అనేది క్లియర్ అయిపోయింది. రెండోది గమనిస్తే మేడం షుగర్కి చెప్పారు. మేడం షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మేడం మీకు? షుగర్ నాకు 2016 నుంచి వచ్చింది సార్ షుగర్ నాకు. ఆ ఓకే, 2016 నేను అట్లే హాస్పిటల్లో తిరుగుతానే ఉన్నాను సార్ నేను. ఓకే. దానివల్ల చాలా బాధపడ్డాను సార్ నేను. ఉంది సార్, అది సార్. దాదాపు 10 సంవత్సరాల నుంచి. ఆ 10 సంవత్సరాల నుంచి సార్ నాకు. లీడర్స్ గమనించండి, దాదాపు 10 సంవత్సరాల నుంచి మేడం వాళ్ళు షుగర్ తోటి అనేది బాధపడతా ఉండేవాళ్ళు. 300 నుంచి 380 నుంచి 400 షుగర్ ఉండేది. షుగర్ అనేది ప్రజెంట్ గమనిస్తే ఒక సైలెంట్ కిల్లర్ అలా మనిషిని చంపేస్తుంది. చాలా మంది మన ఇండియాలో షుగర్ తోటి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మేడం అనేది చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకోవడం జరిగింది. జస్ట్ మేడం మీకు ఈ వాడిన తర్వాత ఎన్ని రోజులు తగ్గాయి మేడం షుగరు? షుగర్ నాకు సార్ 3 నెలలకు నాకు రిజల్ట్ వచ్చింది సార్. నాకు 3 ఓకే, నెలలకు రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. 10 థ్యాంక్ యూ సంవత్సరాల సార్. నుంచి తగ్గనే షుగరు మేడం గమనిస్తే 3 మంత్స్లో అనేది క్లియర్ అవడం జరుగుతుంది. అంటే 3 మంత్సే క్లియర్ అవుద్దా సార్ అని చాలా మంది కూడా అడుగుతుంటారు. కానీ 3 మంత్స్లో క్లియర్ కాదు, క్లియర్ కాదు. ఎందుకంటే మన బాడీలో ఉండే మన బాడీ తీరు అనేది ప్రతి ఒక్క మనిషిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నా బాడీ తీరు వేరు, మేడం బాడీ తీరు వేరు, ఇంకొకరు ఒక్కొక్కరు బాడీ తీరు వేరేగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి నెలలోనే రిజల్ట్ రావచ్చు, 2 నెలల్లో రిజల్ట్ రావచ్చు,
కొంతమందికి 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ కూడా. ఎవరైతే షుగర్కి వాడుతున్నారో, ఎవరైతే షుగర్కి ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తుంటారో వాళ్ళందరూ లీడర్స్ గమనించండి. మీరు ఏ అయితే ఇంగ్లీష్ మెడిసిన్ యూజ్ చేస్తుంటారో అవి వాడతా మాత్రమే ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయాలి. అలా కాకుండా ఇంగ్లీష్ మందులు ఆపేసి ఎప్పుడైతే ఈ సప్లిమెంట్స్ వాడతారో షుగర్ లెవెల్స్ అనేది ఇంకా పెరుగుతాయి. ఇంకొకటి, ఇందులో మనకి మోకాల నొప్పులు ఇవి ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే షుగర్ టాబ్లెట్స్ వాడటం వల్ల నొప్పులు వస్తుంటాయి. కొంతమంది తెలియక మోకాల నొప్పులకి ప్లస్ షుగర్కి సంబంధించి రెండు కల్పిస్తుంటారు. అలా ఇచ్చినప్పుడు మోకాల నొప్పులకి ఇచ్చే వాటిలో గ్లూకోజ్ మైన్ అని ఒక సప్లిమెంట్స్ ఉంటుంది. అవి వాడటం ద్వారా ఏంటంటే షుగర్ లెవెల్ అనేది పెరుగుతాయి. ఈ షుగర్ లెవెల్ పెరిగినప్పుడు ఇంకా వాళ్ళు ఎవరైతే మనం ఇస్తుంటామో వాళ్ళు ఇంకా భయపడే అవకాశం ఉంది. కాబట్టి లీడర్స్ గమనించండి. ఎవరికైతే గ్యాస్, షుగరు ప్లస్ మోకాల నొప్పులు ఇవి రెండు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఒకసారి మీరు వాళ్ళ ప్రాబ్లం ఏందో క్లారిటీగా తెలుసుకొని, వాళ్ళకి ఒకవేళ మోకాల నొప్పులు అనేది ఉంటే ముందు మోకాల నొప్పులకి ఇవ్వద్దు. ఫస్ట్ ఓన్లీ షుగర్కి అనేది యూజ్ చేయమని ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కొంచెం షుగర్ లెవెల్స్ అనేది డౌన్ అయిన తర్వాత అప్పుడు అనేది నెక్స్ట్ అనేది వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. స్టార్టింగ్లో షుగర్కి వాడే ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మందులతో కలిపి ఈ ప్రొడక్ట్స్ అనేది ఒక 1 or 2 months అనేది వాడిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకొని షుగర్ లెవెల్లో కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు అనేది నెక్స్ట్ ఏం వాడాలి ఏందనేది మీ అప్లైనర్ని అడిగితే వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి లీడర్స్. మేడము షుగర్కి సంబంధించి గ్లూకో హెల్త్, నీము, నోని, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్ ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 3-4 monthsలోనే క్లియర్ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి మేడం చెప్పింది, క్యాన్సర్. ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎవరంటే లేడీస్. ఎందుకు లేడీస్ అంటే నేను ప్రతి హోమ్ మీటింగ్లో ప్రతి చోట చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా మనం ప్రతి వాడే ప్రొడక్ట్స్లో కెమికల్ అనేది లేడీస్ బాడీలోకే వెళ్ళిపోతుంది. మనం వాడే హోమ్ కేర్ ప్రొడక్ట్స్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు, ఇట్లా హౌస్ పర్పస్ యూజ్ చేసే ప్రతిదీ కూడా ఇంట్లో లేడీస్ వాడుతున్నారు. కాబట్టి ఫస్ట్ క్యాన్సర్కి ఎఫెక్ట్ అవుతుంది లేడీసే. నెక్స్ట్ వన్, లేడీస్ యూజ్ చేసే ప్యాడ్స్. ఈ ప్యాడ్స్ యూజ్ చేయడం ద్వారా డయాక్సిన్ అనే కెమికల్కి ఎఫెక్ట్ అయ్యి చాలామంది లేడీస్ పిసిఓడి ప్రాబ్లం ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్లు, సర్వికల్ క్యాన్సర్లు, గర్భాశయాలు నీటి బుడగలు, గర్భాశయాల గడ్డలు ఇలాంటి సమస్యలన్నీ ఎక్కువగా లేడీస్లో ఎందుకు వస్తున్నాయి అంటే ఈ ప్రొడక్ట్స్ అనేది బయట వాడే ప్రొడక్ట్స్ వాడటం ద్వారా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కూడా 14 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్, క్యాన్సర్ రాకుండా ముందుగానే వ్యాక్సిన్ అనేది వేపిస్తున్నారు. మీరు లీడర్స్ గమనించండి. ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందని గమనిస్తే అసలు క్యాన్సర్ అనేది ఏ స్థాయిలో ఉందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి 14 సంవత్సరాలు వచ్చిన ప్రతి స్త్రీకి గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఇంజెక్షన్, వ్యాక్సిన్లు వేపిస్తున్నారంటే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందన్న గ్యారంటీతో మాత్రమే వాళ్ళు అనేది వ్యాక్సిన్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి. ఇప్పటి నుంచే మంచి ప్రొడక్ట్స్ వాడుకోవటం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ప్లస్ పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన అవుతారు. కాబట్టి గమనించండి. మేడం వాళ్ళ అమ్మకి క్యాన్సర్కి, మేడం క్యాన్సర్ ఎన్ని రోజుల నుంచి ఉంది మేడం? అమ్మకి ఇప్పుడు 14 సంవత్సరాలు సార్ క్యాన్సర్ వచ్చి. ఏం క్యాన్సర్ మేడం అది? గర్భసంచి క్యాన్సర్ సార్. గర్భాశయం క్యాన్సర్. అవును సార్. 4 సంవత్సరాల నుంచి బాధపడేది. ఇప్పుడు తగ్గిందా మేడం? తగ్గింది సార్. ఎన్ని రోజుల నుంచి వాడారు? అమ్మకి ఇప్పుడు అదే మేము చేరిన తర్వాత 2-3 నెలలు గ్యాప్ ఇచ్చి తర్వాత అక్కడి నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము. 8 నెలల నుంచి వాడిస్తున్నాం సార్ అమ్మకి. సూపర్ సూపర్ మేడం. ఉమ్. మరి టెస్ట్ చేయించారా తగ్గిందా లేదని? చేపించాం సార్. మేము ఇక్కడ నారాయణ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ చేపించాం. ఏం లేదమ్మా నువ్వు తగ్గిపోయింది, హ్యాపీగా ఉన్నా అని చెప్పి అన్నాడు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. లీడర్స్ గమనించండి. మేడం క్యాన్సర్కి వాడిన ప్రొడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ శతావరి మ్యాక్స్. లేడీస్లో వస్తుంది కాబట్టి లేడీస్కి అనేది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటిల్లో బెస్ట్ ప్రొడక్ట్స్ శతావరి మ్యాక్స్. ఇది లేడీస్లో వచ్చే 100 రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా పనిచేస్తుంది. పీసీఓడి ప్రాబ్లం అయితేనేమి, గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, క్యాన్సర్ ఇట్లాంటి వాటన్నిటికి కూడా లేడీస్లో వచ్చే 100 రకాల ప్రాబ్లమ్స్కి శతావరి మ్యాక్స్ అని వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్గా పనిచేస్తుంటుంది. అలాగే కుర్కుమిన్ ప్లస్. ఈ శతావరి మ్యాక్స్ అనేది ఒక మూలిక సార్, ఒక వేరు మన చెట్లు వేరు లాంటి ఒక మూలిక. అలాగే కుర్కుమిన్ ప్లస్ అంటే పసుపు.
ప్రతి ఒక్కరు యాంటీబయాటిక్గా పసుపు వాడుతుంటారు కాబట్టి ఈ క్యాన్సర్ కణాలు అవన్నీ క్లియర్ అవడానికి ఈ పసుపు అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ కుర్కుమిన్ ప్లస్ అనేది యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్యానోడర్మా. ఈ గ్యానోడర్మా అనేది ఒక పుట్టగొడుగు నుంచి తీశారు. ఈ పుట్టగొడుగు నుంచి తీసింది ఇది ఏం పని చేస్తారంటే మన బాడీలో ఉండే క్యాన్సర్ కణాలని ఇవన్నీ ఉత్పత్తి కాకుండా ప్లస్ వచ్చిన వాటిని క్లియర్ అయ్యేదానికి ఇవన్నీ కూడా పనిచేస్తుంది. ప్లస్ అలోవెరా బాడీలో స్కిన్ రకరకాల దాదాపు 2000 సంవత్సరాల నుంచి అనేది ఆయుర్వేదం అనేది యూజ్ చేస్తున్నారు. అంత ప్రతి దాంట్లో అనేది అలోవెరా కంపల్సరీగా వాడతారు. ఎందుకంటే దాంట్లో అన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఇంకొకటి ఆమ్లా, ఇది బాడీలోని ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా వాడిన తర్వాత అనేది ఇప్పుడు దాదాపు 8 నెలల నుంచి వాడుతుంటే క్యాన్సర్కి కూడా మంచి రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ క్యాన్సర్కి ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళ క్యాన్సర్ అనేది అసలు ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, ఫోర్త్ స్టేజా, థర్డ్ స్టేజా, ఇట్లా వాళ్ళన్నీ కూడా మనం ఒకసారి క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మాత్రమే సప్లిమెంట్స్ అనేది ఇవ్వాలా. క్యాన్సర్ ఉన్నదా అని చెప్పేసి అందరికీ మన మీద డాక్టర్ల మాదిరి ఇదిగో బుక్లో చూసేసి ఎవరు కూడా రాయొద్దు లీడర్స్. క్యాన్సర్ కానీ షుగర్ కానీ చాలా ఏదైతే దీర్ఘకాలికంగా బాధపడుతుంటారో వాళ్ళందరూ కూడా క్లారిటీ తెలుసుకొని వాళ్ళకి ఏం అన్ని తెలుసుకొని మాత్రమే రెఫర్ చేయాలా. గమనించి ఇవన్నీ కూడా ఇవ్వండి. మేడం శతావరి మ్యాక్స్ ఎప్పుడు యూజ్ చేశారు మేడం? శతవరి మ్యాక్స్ అదే 4 నెలల నుంచి శతవరి మ్యాక్స్ ఇస్తున్నాం సార్ మేము. ఏ టైం యూజ్ చేశారు? అమ్మ తిన్న తర్వాతే నేనే చెప్తాను మేడం, నేనే చెప్తాను. ఉదయం చేసేసి తిన్న తర్వాత పర్లేదు నేను చెప్తాను మేడం. లేటెస్ట్ గమనించండి. ఈ శతావరి మ్యాక్స్ అనేది ఉదయం నైట్ తిన్న తర్వాత 2 పూటలు అనేది యూజ్ చేయండి. అట్లాగే కుర్కుమిన్ ప్లస్, ఈ కుర్కుమిన్ ప్లస్ కూడా తిన్న తర్వాత ఉదయం నైటు, అలాగే గ్యానోడర్మా కూడా తిన్న తర్వాతే, అలోవెరా అనేది పరగడుపున తినే ముందు ఉదయం నైటు, ఆమ్లా తిన్న తర్వాత ఉదయము నైటు, ఇవన్నీ కూడా వాడిన తర్వాత మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఏ ప్రొడక్ట్ అయినా కానీ ఏ సప్లిమెంట్ అయినా తిన్నారంటే తర్వాత మాత్రం యూజ్ చేయండి. మంచి బెటర్ రిజల్ట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం, రవణం మేడం, చాలా వండర్ఫుల్ గ్రేట్ టెస్ట్ మనీ అనేది వినిపించారు ఒకటి సార్, ఒకటి మేడం. సంతోషం సార్ నాకైతే. నాకు 400 షుగర్ ఉన్నా కానీ ఏదన్నా దెబ్బ తగిలినా గాయం పడ్డా కూడా నాకు అసలు తగ్గిపోదు సార్, వెంటనే తగ్గిపోదు, 3 రోజులకే తగ్గిపోదు సార్. అది నాకు సంతోషం సార్. కొంతమంది షుగర్ ఉంటే నెలల అట్లాగనే అట్లా తగ్గదు, వాళ్ళకి పురుగులు పడుతూ అట్లా ఉంటది. నాకైతే భలే సంతోషం సార్, నాకు అది హ్యాపీగా ఉంటది నాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వన్ ప్రభుకుమారి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. సార్ నా పేరు ప్రభుకుమారి, నేను కందుకూరులో ఉంటాను సార్. నా అప్లైనరు ప్రసాద్ సారు, నా అప్లైనర్ వచ్చేసరికి బ్రహ్మయ్య సార్. అదేవిధంగా సంధ్య మేడం కూడా నాకు దీన్ని పరిచయం చేసింది. సార్ మీ యొక్క ప్రోడక్ట్ రిజల్ట్ల గురించి సార్, నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు సార్. యాక్టివ్గా ఉండేవాళ్ళం, పిల్లలు కానీ మేమైనా కానీ మాకు ఉండే సమస్య ఏంటంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అనేది అనిపించేది సార్. నాకు ఎస్పెషల్లీ గ్యాస్ ప్రాబ్లంతో ఎప్పుడైనా సరే మెడికల్ షాప్లో ప్యాంటాక్ డి కానీ అట్లా డిఎస్ఆర్ అని ఉంటాయి, అవి వాడేవాళ్ళం సార్. దానిలో ఏంటంటే నాకు ఒకవేళ నేను చేసే వర్క్లో కానీ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవసరమైతే ఎక్కడైనా మెడికల్ షాప్లో తీసుకొని వాడుకుంటూ ఉండేవాళ్ళమి. దానివల్ల ఏమైందంటే గ్యాస్ నాకు అప్పటికప్పుడు తగ్గినట్టు ఉండేది, మళ్ళీ 2 రోజులకు ఒకసారి మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉండేది. సో అది వరకు అంతకుముందు ఏంటంటే ఇట్లా తీసుకుని వాడుతున్నాం కాబట్టి అట్లా ఉండేది. ఎప్పుడైతే నేను దీనిలో జాయిన్ అయిన తర్వాత మన యొక్క హోమ్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాడుతూ ప్రత్యేకంగా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది వాడటం, తర్వాత దానిలోకి సంబంధించింది సార్ గ్యాస్ ట్రబుల్కి సంబంధించింది అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల, తర్వాత ఆమ్లా కూడా వాడాను సార్. నాకు గ్యాస్ అనేది ఒక 1 వీక్లోనే నాకు రిజల్ట్స్ వచ్చింది సార్.
అంటే గ్యాస్ ప్రాబ్లం ఉండేది కాదు. తర్వాత నేను ఆ, కొంచెం యాక్టివ్గానే ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఇవి వాడుతున్నానో ఇంకా నాకు చాలా యాక్టివ్గా అనిపించేది. ఎప్పుడు కూడా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదా కొంచెం నీరసం కానీ అట్లా ఏమి ఉండదు. యాక్టివ్గా ఉండేది. చాలా హ్యాపీగా ఉంది ఈ మన ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు దగ్గర నుంచి కూడా. దానిలో అట్ ద సేమ్ టైం వచ్చేసరికి ప్రతిదీ ఇంట్లో వంటకు సంబంధించింది కాబట్టి అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళమే. తర్వాత మా యొక్క పాపకు వచ్చేసరికి వాళ్ళ యొక్క డేట్స్ టైంలో కొంచెం పెయిన్స్ వచ్చి బాధపడతా ఉంటారు సార్. బాధపడతా ఉన్నప్పుడు ఏం వాడానంటే వాళ్ళకి శతవారి మ్యాక్స్ ఒకటి వాడాను. దాంతో పాటుగా స్పిరిలినా కూడా వాడుతా ఉన్నారు. శతవారి మ్యాక్స్ వాడినందువల్ల పాప ఒక 1 మంత్కే నెక్స్ట్ వచ్చేసరికి ఆ పెయిన్ అనేది కంట్రోల్ అయింది. నేను దీన్ని అబ్జర్వ్ చేసి మరీ ఎస్పెషల్లీ అడిగాను నేను. పెయిన్ ఏం లేదు మమ్మీ, నేను బాగానే ఉందని చెప్పేసి అనింది. దాని ద్వారా ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకున్నాం సార్. అదేవిధంగా ఇంకో పాప వచ్చేసరికి కొంచెం బయట హాస్టల్లో ఉంటుంది. తనకి శతవారి మ్యాక్స్ ఇచ్చాను. తర్వాత ఇది స్పిరిలినా ఒకటి వాడుతుంది. హెల్దీగా ఉన్నారు, ప్రాబ్లం ఏమి లేదు సార్. ఇప్పుడు అన్నీ కూడా ఎప్పుడైతే మేము ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మేము ఇంట్లో వాడుతున్నామో అన్నీ మంచి మాకు హెల్త్ పరంగా చాలా క్లియర్ అయింది. తర్వాత వచ్చేసరికి మా అక్క మనవడు వాడు ఎప్పుడు దగ్గు జలుబుతో ఇది రిపీట్ అవుతూ ఉండేది మాటికి. మాట కూడా పెద్ద క్లారిటీగా ఉండదు. ఏదో కొంచెం ఎక్కువగా జలుబు చేసినట్టు నెమ్ము చేసినట్లు అట్లా ఉండేవాడు. దీనిలో మనకి రెస్పో కేర్ వాడాము సార్. కొలెస్ట్రామ్ ఒకటి వాడాము, ప్రోటీన్ పౌడర్ ఒకటి వాడాము, రెస్పో కేర్ వాడాము. ఎప్పుడైతే దీన్ని ఇచ్చి ప్రోడక్ట్స్ ఇచ్చి వాడుతున్నాడో ఆ బాబుకి చాలా రిజల్ట్ వచ్చింది. ఇంచుమించుగా ఒక 20 డేస్లోనే రిజల్ట్ కొంచెం మాట క్లారిటీగా రావటము, కొంచెం యాక్టివ్గా ఉండటము. లేకపోతే అది వరకు చాలా నీరసంగా ఉండేవాడు. యాక్టివ్గా ఉన్నాడు. ఎప్పుడైతే వాడుతున్నాడో హెల్త్ పరంగా బాగుంది సార్. మళ్ళా వాళ్ళ మదర్ వచ్చేసరికి మనకి దీనిలో మన వెస్టేజ్ ప్రోగ్రాంలో ప్రతి నెల సిఎన్సి తీసుకుంటుంది. అట్లాగే వాళ్ళు ప్రతి నెల దీనికి సంబంధించింది మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా దీన్ని వాడాలని తీసుకున్నారు సార్. అలోవెరా ఒకటి కంపల్సరీ, రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా కూడా వాళ్ళు వాడుతున్నారు. ఈ అలోవెరా వల్ల వాళ్ళకి గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా క్లియర్ అయింది. వాళ్ళు కూడా వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేయడం జరిగింది. మేము ఈ అలోవెరా ట్యాబ్లెట్స్ వాడుతున్నాము, మాకు బాగుందని చెప్పేసి వాళ్ళు పనిచేసే చోట వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేసి మొన్న యొక్క సిఎన్సిలో అలోవెరా వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకు కూడా ఒక 2 ప్రోడక్ట్స్ తీసుకోవడం జరిగింది. మంచి రిజల్ట్ వచ్చింది సార్. దీనిలో ఆ బాబుకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది. ఇవి సార్ నా యొక్క టెస్టిమోనీ. థ్యాంక్ యూ వైస్ ప్రెసిడెంట్ ప్రభు కుమారి మేడం గారు. చాలా వండర్ఫుల్ టెస్టిమోనీస్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, మేడం వాడిన ప్రొడక్ట్స్ గ్యాస్ ట్రబుల్ కి అలోవెరా, రైస్ బ్రాన్ ఆయిల్, ఆమ్లా ప్రతి Yes, sir. ఒక్కరికి వాడారు. మేడం చెప్పారు రెగ్యులర్ గా టాబ్లెట్స్ మారుస్తున్నాం కానీ తగ్గట్లేదు సార్ అని. అంటే మెడిసిన్ ఏంటంటే అప్పటికప్పుడు మాత్రమే పనిచేస్తుంది, మన బాడీలో ఉండే జబ్బును తగ్గిస్తుంది. కానీ సప్లిమెంట్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే పర్మనెంట్ సొల్యూషన్ ప్లస్ ఇంకొకటి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్లో గమనించాల్సింది ఏంటంటే బయట సప్లిమెంట్స్ వాడటం ద్వారా సైడ్ ఎఫెక్ట్ వస్తే మనం వాడటం వల్ల సైడ్ బెనిఫిట్స్ వస్తాయి. అంటే మనం ఒకదానికి గ్యాస్ ట్రబుల్కి వాడితే ఆటోమేటిక్ బాడీలో అలోవెరా కూడా బాడీలో హీట్ తగ్గిపోతుంది. చాలా రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా అనేది సప్లిమెంట్స్ అనేది ఉన్నాయి కాబట్టి మేడం అలోవెరా ఆమ్లా ఇవి వాడిన తర్వాత గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గించుకున్నారు. నెక్స్ట్ వన్ గమనిస్తే వాళ్ళ పాపకి కడుపు నొప్పి వచ్చినప్పుడు మన దగ్గర డేట్ వచ్చినప్పుడు చాలా రకాల బాధపడుతూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్క స్త్రీలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆ పెయిన్ అనేది చాలా మందికి ఉంటుంది. అలాంటి టైంలో మేడం వచ్చేసి శతావారి మ్యాక్స్, స్పెర్లోనా ఇవి 2 ప్రొడక్ట్స్ అనేది సజెషన్ చేశారు. అయితే ఇవన్నీ కూడా సార్ అవి ఉంటేనే వాడాలంటే ప్రాబ్లం ఉంటేనే వాడాలని ఏం లేదు సార్. ముందుగా వాడుకోవటం వల్ల మనకి ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ప్లస్ దాని ఒకటే కాదు, ఈ శతావారి మ్యాక్స్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ అనేది ఉన్నాయి లేడీస్లో వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటికి సంబంధించి ముందుగా కనుక వాడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత బాధపడే కంటే ముందుగా వాడి ఒక బాటిల్ వాడి జస్ట్ మళ్ళీ తర్వాత ఒక 6 monthsకి ఒక బాటిల్ వాడటం వల్ల చాలా రకాల యాక్టివ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ స్పిరులోనా గమనిస్తే మనం ఇది చాలా ఎక్సలెంట్ ఫుడ్ అనుకోవచ్చు.
ప్రతి మనిషి ప్రతిరోజు మహా అయితే కొంతవరకే తినగలం. అన్నీ కూడా మనం తినలేం అన్నీ. ఈ స్పిరులినా తీసుకోవడం ద్వారా ఏం జరుగుద్ది సార్ అంటే, ఈ స్పిరులినా అనేది తాబేలు 300 సంవత్సరాలు బ్రతకడానికి కారణం ఏంటంటే సముద్రం అడుగుండే నాచుని తింటది. ఆ నాచుని తినటం ద్వారా అది భూమి మీద ఉన్న అన్ని ప్రాణుల కంటే 300 సంవత్సరాల అనేది ఈ తాబేలు అనేది బ్రతుకుతుంది. అందుకని చెప్పి సైంటిస్టులు ఆ స్పిరులినా అనే ఒక నాచుని తీసుకొచ్చి దాన్ని టెస్ట్ చేసిన తర్వాత మనిషి బాడీకి కావాల్సిన చాలా రకాల పోషకాలు అనేది ఈ స్పిరులినా ఉన్నాయని తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్లో తయారు చేశారు. యాస్ట్రోనాట్స్ మనకి రాకెట్లు అట్లా వెళ్తుంటారు, వ్యోమగాములు అంటారు. వాళ్ళు వెళ్ళారంటే దాదాపు ఒక 1 వీక్ అట్లా పైనే ఉంటారు. వాళ్ళకి ఫుడ్ పంపించడం కుదరదు కాబట్టి ఈ స్పిరులినా అనేది వాళ్ళు తిని అక్కడ జీవిస్తుంటారు. ఇది తీసుకోవడం ద్వారా మనిషి బాడీకి 1 కేజీ మాంసం, కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు ఇట్లాంటివన్నీ తింటే ఎంత శక్తి అయితే మన బాడీకి అందిద్దో ఒక స్పిరులినా క్యాప్సూల్ తీసుకోవడం ద్వారా అంత శక్తి అవుతుంది. ప్లస్ హిమోగ్లోబిన్ అనేది పెంచుద్ది, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. చాలా రకాల ప్రాబ్లమ్స్కి అనేది ఒక మల్టీ విటమిన్ లాగా స్పిరులినా పనిచేస్తుంది. కాబట్టి ముందుగా ఇవన్నీ ఎప్పుడైతే మేడం వాడిచ్చారో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా షార్ప్గా అనేది ఉండటానికి ఉపయోగపడ్డాయి. ఇంకొకటి మేడం చెప్పింది ఏంటంటే వాళ్ళ రిలేటివ్ వాళ్ళ అబ్బాయికి దగ్గు, జలుబు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీక్గా ఉన్నప్పుడు మన దాంట్లో ఏదైతే ప్రోటీన్ పౌడర్, ఇన్విగో న్యూట్రిషన్ పౌడరు ప్లస్ రెస్పో కేరు, కొలెస్ట్రామ్ ఈ 3 ప్రొడక్ట్స్ అనేది ఇచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా అనేది పనిచేస్తున్నారు. లీడర్స్ గమనించండి, చాలామంది కూడా సిఎన్సి టయానికి వచ్చేలేక సార్ మాకు ఏం తీసుకోవాలా, తీసుకున్నాయే తీసుకుంటా ఉన్నాం అంటున్నారు. కానీ ఎప్పుడు కూడా నువ్వు తీసుకునే ఇంట్లో కావాల్సినవే కాదు, ప్లస్ పిల్లలకి సంబంధించి కూడా ఆలోచించండి. బయట ఏవైతే పెడుతుంటామో వాటితో పోల్చుకుంటే మన పిల్లలకి సరైన పోషకాహారం ఉన్న ఫుడ్ పెడుతున్నామా, లేసు కుర్కురేలు ఇలాంటివన్నీ ఎన్నెన్నటికో వేస్ట్ ఖర్చులు పెడుతుంటారు. కానీ జస్ట్ ఇందులో కొలెస్ట్రామ్ అనే క్యాప్సూల్ అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి ఇయటం ద్వారా పిల్లవాడి ఆరోగ్యం అనేది చాలా యాక్టివ్గా ఉంటారు. బద్ధకం, అలసట ఇవేమీ లేకుండా బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. ప్లస్ ఇమ్యూనిటీ అనేది చాలా చాలా మిగతా పిల్లలతో పోల్చుకుంటే ఈ కొలెస్ట్రామ్ వాడిన వాళ్ళకి చాలా ఇమ్యూనిటీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా రకాల మంచిగా ఉపయోగపడుతుంది. ఈ కొలెస్ట్రామ్ అనేది ఒక తల్లి పాలు తాగితే ఒక పసిపిల్లవాడికి ఎంత ఇమ్యూనిటీ అనేది వస్తుందో ఈ కొలెస్ట్రామ్ క్యాప్సూల్ తీసుకోవడం అంత ఇమ్యూనిటీ వస్తుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ మీద ఎవరు కూడా ఆలోచించట్లేదు. కాబట్టి మీరు నాకు తెలిసింది ఏంటంటే ఈ సప్లిమెంట్స్ అనేది పిల్లల గురించి ఆలోచించండి. ఒక మంత్ మన దాంట్లో కొలెస్ట్రాము, బ్రేక్ఫాస్ట్, పిల్లలకి సంబంధించి న్యూట్రిషన్ పౌడర్స్ ఉన్నాయి. ఇంకొకటి విటమిన్ గమ్మీస్. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే విటమిన్స్. ఈ విటమిన్స్ అనేది ఏ, డి, కే అనే కొన్ని విటమిన్స్ ప్రధానంగా ప్రతి మనిషికి ప్రతిరోజు ప్రతి తినే ఫుడ్లో కావాలా. అవి అందట్లేదు కాబట్టి మనకి విటమిన్ గమ్మీస్ అనే సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. చాక్లెట్స్ రూపంలో ఉంటాయి, జెల్లీస్ లాగా. ఇవి తీసుకోవటం వల్ల కూడా మైండ్ మెచ్యూరిటీ అనేది పిల్లలకి చాలా బాగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే మేడం అనేది ఆ పిల్లవాడికి వాడిచ్చినప్పుడు చాలా ఇవన్నీ జలుబు, దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చాలా యాక్టివ్గా అనేది ఉండడానికి ఉపయోగపడ్డాయి. లీడర్స్ గమనించండి, ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకుంటే రేపు హాస్పిటల్కి పోయి వేలల్లో ఖర్చు పెట్టే అవకాశం అనేది ఉండదు. కాబట్టి జస్ట్ చేంజ్ చేయండి. బయట ఏవైతే ప్రొడక్ట్స్, కెమికల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాడుతున్నారో అవన్నీ మానేసి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొడక్ట్స్ వెస్టేజ్లో ఉన్నాయి. అవి వాడటం ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడి ఆరోగ్యం అనేది బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. థ్యాంక్ యూ ప్రభుకుమారి మేడం, చాలా వండర్ఫుల్ టెస్ట్ మోనీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకూ 6:55 అవుతుంది కాబట్టి లాస్ట్ ఒక గ్రేట్ లీడర్ టెస్ట్ మనీ తీసుకుందాం. సార్ సుశీల శ్రీనివాసరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం సుశీల మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి సుశీల శ్రీనివాసరావు, మాది మద్దిరాలపాడు. మా అప్లైనర్ వచ్చేసి రవణమ్మ మేడము, శ్రావణ్ సార్, బ్రహ్మి సార్, కిరణ్ సార్. నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్లో దీంట్లో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవ్వకముందే మాకు అందరికీ గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల ఎంతో సఫర్ అయ్యాం. ఎందుకంటే మేము ఉదయం లేవగానే పొరగడపున ప్యాంట్ ఆఫ్ జల్ కానీ ప్రతిదీ ఏదో ఒకటి వేసుకుంటే మాకు
క్యూర్ అయ్యేది కాదు. అలాంటిది మాకు ఈ వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత ఈ ఆయిల్ వల్ల, ఓన్లీ ఆయిల్ వల్ల మాకు గ్యాస్ ప్రాబ్లం క్లియర్ అయింది. అంతేకాకుండా మా సార్కి షుగర్ ప్రాబ్లం ఉంది, కొలెస్ట్రాల్ కూడా ఉండయి. అలాంటిది మేము ఈ స్టైల్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మా సార్కి మేము అందరం ఆయిల్ వాడిన తర్వాత ఆయిల్ వల్ల సగం వెయిట్ లాస్ అయ్యాడు. 105 కేజీలు ఉన్న మా సారు ఒక్క నెలే వాడుకున్నాం ఆయిల్ ద్వారా తర్వాత 6 కేజీలు తగ్గాడు. అంతేకాకుండా షుగర్కి 1 మంత్ వాడిచ్చాం. 1 మంత్ వాడిచ్చిన తర్వాత షుగర్ రిజల్ట్స్ మళ్ళీ చెకప్కి వెళ్ళిన తర్వాత 1 మంత్ తర్వాత రిజల్ట్ చేయించుకుంటే నార్మల్ అని వచ్చింది. మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంతకుముందు 7-8 సంవత్సరాలు ఉన్న షుగరు ప్రతి నెల పోయి చెకప్ చేసుకోవటము, అవి కాదంటే ఇవి కాదంటే అవి డాక్టర్లు రిఫర్ చేసేవారు టాబ్లెట్లని. అలా వాడుకుంటూ మా సార్కి ముఖం అంతా ట్యాన్ అయిపోయేది. ఆ టాబ్లెట్ ఎంత పవర్ అంటే అలా ఉండేదన్నమాట. అసలు మా సార్ కూడా అర్థమయ్యేది కాదు. ఈ ముఖం అంతా నల్లగా అయిపోతుంది ఎందుకు మా సార్ అంటే కొంచెం ఇదిగా ఉండేవాడు, కలర్గా ఉండేవాడు. ఆ కలర్ అంతా ఈ టాబ్లెట్ల వల్ల పోతుంది. తర్వాత మాకు అర్థమైంది, ఓహో దీనివల్ల ఈ టాబ్లెట్లో సార్ చెప్పాడు మాకు, బ్రహ్మీ సార్ గారు, సార్ మన దాంట్లో షుగర్కి కూడా ఉన్నాయి, స్టార్టింగ్లో చెప్పారు షుగర్కి కూడా ఉన్నాయి, మంచి రిజల్ట్ వస్తుంది సార్ అంటే మేము నమ్మి వాడిన తర్వాత మాకు అంత నెలకి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అంతేకాకుండా మా మా పిల్లలకు కూడా, మా పెద్ద బాబుకి కూడా, అంటే గుజరాత్లో చదువుకుంటాడు. ఆ గుజరాత్లో వల్ల మనకి మన బాడీకి అక్కడ ఫుడ్ సరిగా పడదు, సెట్ అవ్వదు. అలాంటిది మా బాబుకి కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. గ్యాస్ ప్రాబ్లం వస్తే మేమేం చేసామంటే మా బాబుని ఇంటికి వచ్చిన తర్వాత వాడికి కూడా ప్యాంట్రప్జల్ కానీ జెల్స్లు కానీ వేసుకుంటే కొంచెం క్యూర్ అయ్యేది. నాకు భయం వేసేది, ఈ వయసులోనే ఇలా టాబ్లెట్లు వేసుకుంటున్నాడు, చాలా ఇబ్బంది అయ్యిద్దని నేను ఆలోచించి మా వాడిని సెలవులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 days ఎక్స్ట్రా లీవ్ పెట్టమని చెప్పి ఉంచిన తర్వాత వాటికి ఈ ఓన్లీ రైస్ బ్రైన్ ఆయిల్ వాడిచ్చాను. ఇంకేమి ఇవ్వాలి సప్లిమెంటరీ. రైస్ బ్రైన్ ఆయిల్ వాడిన తర్వాత ఒక్క నెల రోజులే మొత్తం క్లియర్ అయిపోయింది. నాకు చాలా సంతోషం వేసింది. అప్పటి నుంచి ఇప్పుడు కూడా మా బాబు ఎలాంటి టాబ్లెట్ కూడా వేసుకోడు. వాడికి నాన్ వెజ్ ఏదైనా కానీ 2 రోజులకు ఒకసారైనా రోజైనా తింటాడు. మంచి రిజల్ట్ వచ్చింది. అంతేకాకుండా నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు ప్రతి నైట్ అంతకుముందు జలుబు, దగ్గు, అంటే మధ్యరేతుల్లో వచ్చేసేది విపరీతమైన దగ్గు, కళ్ళు అలాంటిది వచ్చేది. మళ్ళీ తెల్లారేలేక మాయమైపోయేది. ఎందుకు వస్తుందని అర్థం కల హాస్పిటల్ చుట్టూ తిరిగా నేను. కానీ వాళ్ళు టాబ్లెట్లు ఇస్తున్నారు, నాకు మళ్ళీ ఎక్స్రే తీస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, మరి ఎందుకు వస్తుందో అర్థమయ్యేది కాదు. అలా 2-3 హాస్పిటల్ తిరిగితే నాకు వాటి వల్ల బాగా బాడీలో హీట్ అయ్యి మోషన్లో బ్లడ్ పడేది. అసలు అంత డేంజర్ అయిపోయేది నాకు. నేను తర్వాత మళ్ళీ ఈ ప్రోడక్ట్ నేను ఏమేమి వాడుకున్నానంటే దీంట్లో ఆయిల్ వరకే వాడుకున్నాను, ఈ తులసి డ్రాపు, తర్వాత ఈ టీ కూడా వాడుకున్నా నేను. ఈ మూడిటి వల్ల నాకు ఒక నెల రోజులు వాడుకున్నా. నెల రోజులు వాడుకున్నాక నాకు మా దగ్గు అనేది ఇప్పటి వరకు కూడా లేదు. నేను ప్రతిరోజు స్వీట్ తింటాను, ఏ నైట్ అయినా కూడా స్వీట్ తింటా, కానీ నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అలాంటి ప్రాబ్లం కూడా నాకు సాల్వ్ అయ్యింది. నాకు కూడా గ్యాస్ ప్రాబ్లం పోయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు అంతకుముందు మేము ప్రతి సంవత్సరం బాడీ చెకప్కి చేయించుకుంటాం. అంటే నాకు తెలియకుండానే నాకు అలసట, ఆయాసం వచ్చేది కొంచెం దూరం నడవగానే. నేను అనుకునేదాన్ని నాకు బ్లడ్ లేదేమో, నాకు ఇలా అలసట వస్తుంది, మెట్లు ఎక్కినా కూడా అట్లానే ఉండేది. కానీ నాకు డౌటే ఉండేది, చెయ్యి అంతా నొప్పిగా ఉండేది, ఎడం చెయ్యి అంతా. నేను మా సార్తో చెప్పా, నాకు ఇలా వస్తుంది, ఎందుకు వస్తుంది అర్థం కాలేదంటే మా సార్ సరే చెకప్ చేయించుకుందాము అని మేము విజయవాడ వెళ్ళిన తర్వాత హార్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే తను మా స్కానింగ్ తీశారు. ఫస్ట్ ఒంగోలు తీయించుకుంటే నీకు యాంజియోగ్రామ్ చేయాలన్నారు. ఇదేంది, నేను ఏదో చూయించుకుందాం వస్తే నాకు యాంజియోగ్రామ్ చేయాలన్నారు. అలాగా సార్ నాకు వద్దు సార్ అంటే నేను మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా విజయవాడ వెళ్ళి అక్కడ పెద్ద స్కానింగ్ తీయించుకున్నాం. అక్కడ నాకు బయటపడింది ఏంటంటే హార్ట్లో కొవ్వు ఉందమ్మా నీకు అని చెప్పారు. అక్కడ నాకు కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారంటే ఒక 10-15 రకాల టాబ్లెట్లు ఇచ్చారు. ఇదేంది, ఇవన్నీ ఎలా మింగాలి, ఇట్లా నాకేమో అసలుకే పడవు కదా అని ఆలోచిస్తే అక్కడ తప్పదు మింగాలి అని చెప్పి నేను అంతకుముందు ఒక 2 నెలలు మింగిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే మనకి వెస్టేజ్ ప్రోడక్ట్ తెలిసిన తర్వాత
అసలు ఇవన్నీ పక్కన పెట్టేంత వద్దు అసలుకి. మా సార్‌కి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. మాకు మంచి రిజల్ట్ వచ్చినియి. దీనికి కూడా వాడదామని చెప్పి నేను ఎక్కువ కూడా దీంట్లో ఏమి వాడలేదు. రైస్ బ్రాన్ ఆయిల్ వాడాను. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ వరకే వాడాను. ఈ 2 వాడితే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ ఉన్న నాకు హార్ట్ దగ్గరున్న కొవ్వు మొత్తం పోయింది. అప్పటినుంచి నాకు ఇప్పటికి గూడా మంచి రిజల్ట్ వచ్చింది. నేను హ్యాపీగా అసలు నాకు అలాంటి అలసట గాని, ఆయాసం గాని ఏమి ఉండేది గాదు. బావుంది. అది మా రిజల్టు. ఇంకోటేందంటే నేను బయట పెద్దామెకి 72 సంవత్సరాల ఆమెకి నేను ఈ ఆమెకేందంటే నడుములు పట్టకపోయి డాక్టర్లు కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగారు వాళ్ళు. "నీవమ్మ నడవలేవు. నీ ఎముకలన్నీ అరిగిపోయినియి. నువ్వింక నడవలేవు. ఇంతేను. నువ్వు ఉన్నన్నాళ్ళు ఇలాగే ఉంటావని" చెప్పారు ఆమెకి. అయితే ఆమె 3 నెలలు నాకు తెలియకముందే 3 నెలలు మంచంలో ఉంది. ఎందుకో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వేరే విషయం మాట్లాడదాం వెళ్తే ఆమె మంచంలో ఉంది. ఆమెకు ఈ ప్రొడక్ట్ అంతా చెప్పా వాళ్ళ కూతురికి ఇవి. అయితే ఆమె వెళ్ళ. అంటే డాక్టర్లే నాకు తగ్గదు. నువ్వు ఇలానే ఉంటావని చెప్పారు. ఈమేదో చెప్తుంది. నువ్వేదో చెప్తున్నావు. నేను వాడనని భయపడింది. కానీ వాళ్ళ కూతురు మాత్రం నమ్మి వాడుకుంటానమ్మా నేను వాడిస్తానని నమ్మింది. అప్పుడు నమ్మిన తర్వాత నేను వాళ్ళకి స్టార్ట్ చేసి మొదలుపెట్టా. ఎలా అంటే ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ ఇచ్చాను ఆమెకి. ఫుడ్ ప్యాచెస్ ఏసుకోవాలన్నా గూడా ఆమె భయపడేది. ఎందుకంటే ఏమన్నా అయిద్దేమో అంటే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్‌లేనే తగ్గలన్నది. ఈళ్ళేదో తెచ్చేస్తున్నారు అని ఒక రోజంతా వాళ్ళకి గోల గోల చేసి అరిచింది. తర్వాత నేను పోయి "ఏం కాదు నేను గూడా ఏసుకున్నాను" నా వీడియో చూపిచ్చా ఆమెకి. నేను అంతకుముందు నేను గూడా వేసుకున్నా. నా వీడియో చూసిన తర్వాత నవ్వి "నేనేసుకుంటానమ్మ వాడుకుంటానంది." అలాగా ఆమెకి ఒక 5 రోజులు ఫుడ్ ప్యాచ్ చేసి తర్వాత మన ప్రొడక్ట్ స్టార్ట్ చేశాను. ప్రొడక్ట్ ఏంటంటే తర్వాత ఇది అలోవెరా, కాల్షియము, కొల్లాజెను, ఫ్లాక్స్ ఆయిలు ఇవి మొత్తం స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క 20 రోజులకే అల్లాని మంచంలో ఉన్న 20 రోజులకి ఆమె బాత్రూమ్‌కెళ్ళడం స్టార్ట్ చేసింది. ఆమెని వాళ్ళ కూతురు చేతులేసి సంకలో చెయ్యేసి తీసుకెళ్తే కానీ వెళ్ళగలదు. అలాంటామె ఇవి 20 రోజులకి 72 సంవత్సరాల ఆమెకి 20 నాకు ఆశ్చర్యమేసింది. ఇక నా తర్వాత స్టార్ట్ చేసింది. తర్వాత నేను వెళ్ళాను. ఏందంటే, అమ్మ నేనొక్కదాన్నే బాత్రూమ్‌కెళ్ళగలిగాను అనేలేక నాకు హ్యాపీ అనిపిచ్చింది. సరే నువ్వు కంటిన్యూ‌గా ఇదే చెయ్యి. నువ్వు భయపడ్డావు గదా! ఏముండదు అని చెప్పి మళ్ళీ అలాగే మళ్ళీ ఇంకా 20 డేస్ వాడిచ్చిన తర్వాత ఆమెకయ్యే లేసి కర్రమూటేసుకొని నడుస్తుంది. నడిచిన తర్వాత ఇంకా ఆమెకి నమ్మకం ఏర్పడింది. మంచి ప్రొడక్ట్ ఇచ్చావమ్మ నాకు. నేను తగ్గదనుకున్నానని ఆమె హ్యాపీ అయ్యి ఇప్పటికి వాడుకుంటుంది. అలాంటి ఆ మంచంలో నుంచి లెగవలేని ఆమె లేసి రోడ్ల మీద తిరుగుతా అసలు మందిరానికి రావాలంటే ఆమె భయపడేది. అలాంటి ఆమె మందిరానికి వస్తా, మళ్ళీ వాడుకుంటే ఇంకా స్టెప్స్ ఎక్కుతుంది ఇప్పుడు పైకి ఆమె. ఆమెను చూసి ఇక్కడ జనమందరూ గూడా ఆశ్చర్యపోతున్నారు. "నువ్వు అసలు ఎలా నడుస్తున్నావు? చనిపోతావు అనుకున్నాం మేమందరం." నేను చూసినప్పుడు ఆమె చనిపోయే స్థితిలో ఉంది. అంత దిగులేసుకొని అట్లా ఉందనమాట. అన్నం గాని, టిఫిన్ గాని కొనుక్కొనే తింటదామ. అలాంటామెకి మన వెస్టేజ్ ప్రొడక్ట్ చాలా మంచి ఆమెకు లైఫ్ ఇచ్చినియి. ఎందుకంటే చాలా మంది భయపడుతుంటారు. ఇవి వాడాలంటే వామ్మో! ఇవేమన్నా అవుతాయేమో, హాస్పిటల్ డాక్టరే తగ్గనన్నది. కానీ నమ్మకం ఉండాలి మనకి. ఆ నమ్మకం ద్వారానే మనకి వాడితేనే మనకి రిజల్ట్ వస్తది. అంతేగాని పక్కనోళ్ళు మనకి చెప్పినప్పుడు పక్కనోళ్ళొచ్చి అయి వాడకూడదు, ఇయి వాడకూడదు అని చెప్తే వాళ్ళ మాటలింటే ఇక అంతే మనకి హాస్పిటల్ డబ్బులు పెట్టాల్సిందే. దీంట్లో ఏందంటే ముందు నమ్మకం ఉండాలి. నమ్మకంతో వాడితే గాని రిజల్ట్ వస్తాయి. అంతే గాకుండా మళ్ళీ మేము వాటర్ ప్యూరిఫైయర్ బిగించుకున్నాము. వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా నాకు అంతకుముందే వేళ్ళు అన్నీ నాకు నొప్పులుగా ఉండేయి. ప్రతి ఏలు నొప్పులుగా ఉండేయి పని చేస్తున్నా గాని. నేననుకున్నాను ఇవన్నీ నొప్పులకి వాడకుండా మనకి వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా! ఇవి బిగించుకుంటే ఈ ప్రాబ్లమ్ అన్నీ క్లియర్ అవుతాయని చెప్పారు గదా! ప్రతిదీ అందుకని మేము వాటర్ ప్యూరిఫైయర్ బిగించుకున్న తర్వాత నాకు ఒక నెల రోజులకే అయి వాడుకున్నాము. వాడుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ అన్నీ క్లియర్ అయినియి. ఆ నరాల ప్రాబ్లమ్ అన్నీ క్లియర్ అయినియి. మంచి చక్కగా పనిచేస్తుంది మాకు ప్యూరిఫైయర్ వల్ల. అలాంటి మా అందరికి ఏ ఎముకల ప్రాబ్లమ్ గాని, ఏ ప్రాబ్లమ్ గాని లేదు. బాగుంది. ఇంకోటేందంటే నేను చెప్పగలిగింది ఇందాక మా అక్క అమ్మ గురించి చెప్పింది. అమ్మకి క్యాన్సర్ అని చెప్పింది గదా! ఆ క్యాన్సరు చాలా రిజల్ట్ వస్తది. ఇది ప్రతి ఒక్కరికి లేడీస్ చెప్పాలనుకుందేందంటే, ప్రతి లేడీ నెలలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా, ప్రతి నెలలో వాళ్ళకి డేట్ అయిపోయిన తర్వాత రోజు నుంచి ప్రతి లేడీ శతవారి మ్యాక్స్, క్రిక్రిమ్ ప్లస్, ఈ గానోడెర్మా, ఐరన్ క్యాప్సూల్ ఇవి కంపల్సరీగా వాడాలి. ఎందుకంటే మనకిప్పుడు చెప్తుంది. ప్రతి ఇంటికి క్యాన్సర్ రాబోతుందని WHO చెప్తుంది గాబట్టి,
మనం ఎందుకు అనుకుంటాం మనకి ఏముందిలే ఏం రాదులే అని. మనకెందుకు ముందు ముందు ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇవి కంపల్సరీగా వాడుకోవాలని నేను చెప్పాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుశీల మేడం. చాలా వండర్ఫుల్ టెస్ట్ మూవీస్ అనేది ప్రతి ఒక్కరికి ఈరోజు అందించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, మేడం ఫస్ట్ వన్ సార్కి షుగర్ తోటి దాదాపు చాలా హాస్పిటల్ తిరిగారు కానీ తగ్గనిది. ప్లస్ సార్ కూడా ఈ షుగర్ టాబ్లెట్లు వాడటం వల్ల ఫేస్ అనేది, ఆ టాబ్లెట్స్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల ఫేస్ కూడా అనేది ట్యాన్ అవుతుంది. అంటే చాలా మందికి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంటుంది, ఎందుకంటే ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల పవర్ అలాంటిది, అందుకని చెప్పేసి అలా వస్తుంటుంది. ప్లస్ సార్ కూడా వెయిట్ అనేది గెయిన్ అవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి మన వెస్టేజ్లోని ప్రొడక్ట్స్ ఎప్పుడైతే షుగర్కి సంబంధించి ప్లస్ కొలెస్ట్రాల్ ఉండేది సార్కి, ఇవన్నీ ఎప్పుడైతే వాడారో తెలియకుండానే ఇవన్నీ కూడా క్లియర్ అయిపోవడం జరిగింది. దాదాపు ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, సార్ని కలిసినప్పుడు చాలా చెప్పాడు. ఎందుకంటే సార్ ఇవన్నీ కూడా నమ్మేవాడు కాదు. గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా ఉంటూ ఇంతకుముందు కొన్ని కంపెనీల్లో ఈ వాడి రిజల్ట్ రాక ఇబ్బంది పడి మళ్ళీ ఇవి కూడా అలాగే ఉంటాయి అన్న ఆలోచన చేస్తున్నప్పుడు, సార్ ఒకసారి వాడి చూడండి మీకు మంచితంగా రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు ఈ షుగర్కి సంబంధించి వాడితే, షుగర్కు వాడటం వల్ల దాదాపు సార్కి కొలెస్ట్రాల్ క్లియర్ అయింది. కొలెస్ట్రాల్ అంటే సైడ్ బెనిఫిట్లు ఎలా ఉంటాయి అంటే, మనం ఒకదానికి వాడితే ఇంకొకటి క్లియర్ అవుతుంది కదా, అట్లాగే చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకునేది. ఇప్పుడు దాదాపు ఒక రోజులో 20 సప్లిమెంట్లు పైనే వాడుతున్నారు. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గమనిస్తే ఆల్మోస్ట్ బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ దాకా కిచెన్ మొత్తం వెస్టేజ్ సప్లిమెంట్స్ ప్లస్ వెస్టేజ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్, మొత్తం వెస్టేజ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే, మా ఇంట్లో చాలా ఆరోగ్యంగా ఉన్నాం సార్. వెస్టేజ్ అనేది ఎప్పుడైతే మేము వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డబ్బులు పెట్టింది లేదు. అలాంటి మంచి ఆరోగ్యాన్ని వెస్టేజ్ సప్లిమెంట్స్, వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా తీసుకున్నామని చెప్పారు. ప్లస్ మేడం కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్తో బాధపడినప్పుడు మేడం కూడా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని ఇప్పుడు వెస్టేజ్లో ప్రతి బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి కూడా చాలా మేడం వాడారు, మంచి రిజల్ట్ అనేది తీసుకున్నారు. అట్లాగే మోకాల నొప్పులకి మేడం వాడించినప్పుడు 72 సంవత్సరాల ఆ మేడంకి మంచంలో ఉన్న మేడం కనీసం పని కూడా చేసుకోలేని అలాంటి ఒక పెద్ద ఆమెకి ఇచ్చినప్పుడు చాలా మంది కూడా భయపడుతుంటారు, ఏమవుతాయా ఏందో వీటి ఉందారని భయపడుతుంటారు. కానీ ఎప్పుడైతే మేడం వాడి సార్ వాడి రిజల్ట్ వచ్చింది కాబట్టి ధైర్యంగా చెప్పినప్పుడు ఫస్ట్ యూజ్ చేశారు. యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మంచం నుండి ఆమె లేచి ఈ సప్లిమెంట్స్ ఏవైతే కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్, ఫ్లాక్స్ ఆయిల్, ఫుడ్ ప్యాచెస్ ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ తీసుకుంది. చాలా ఎక్సలెంట్ టెస్ట్ మోనీస్ అనేది మేడం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తే ఈ మోకాల నొప్పులకి ఇచ్చేటప్పుడు కూడా చాలా మందికి అవి వాడేటప్పుడు పెయిన్ వస్తాయి సార్. ఎందుకు పెయిన్ వస్తాయనంటే, ఈ మోకాల నొప్పులు ఎందుకు అంటే ఒకటి ఎముకలు పెలిసి పారిపోవడం ద్వారా, ఇంకొకటి మోకాల్లో గుజ్జు జరిగిపోవడం ద్వారా. ఈ గుజ్జు జరిగిపోయిన వాళ్ళకి గుజ్జు పడుతుంది కాబట్టి మన సప్లిమెంట్లు వాడటం ద్వారా స్లో అనేది పెయిన్స్ వస్తాయి. ఒక 1 వీక్ గనక ఆ పెయిన్స్ మనం తట్టుకోగలిగితే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకునే స్థాయి దాకా వెళ్ళాల్సిన పని లేదు. న్యాచురల్గా గుజ్జు పట్టదు కాబట్టి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అలాంటి వండర్ఫుల్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మన చుట్టుపక్కల చాలా మంది ఈ సప్లిమెంట్స్తో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మోకాల నొప్పులని, పిసిఓడి ప్రాబ్లమ్స్, రకరకాల వీటన్నిటికీ సొల్యూషన్గా మన వెస్టేజ్ కంపెనీలో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా మంది లీడర్స్ అనేది ఈరోజు వాళ్ళ యొక్క అనుభవాలు అనేది ప్రొడక్ట్స్ వాడి వాళ్ళ రిజల్ట్ అనేది షేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మన తెలిసిన వాళ్ళైతేనేమి, మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాడించడానికి ఒక ధైర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఈరోజు మనం గమనిస్తే సిఎన్సి డే. సిఎన్సి అంటే ప్రతి ఒక్కరు ఏముందిలే సార్ ఎందుకు చేయాలా సిఎన్సి అనుకుంటారు. ఎవరైతే లీడర్గా ఉన్నామో ప్రతి ఒక్కరం కూడా మనం వెస్టేజ్ బిజినెస్లోకి దేనికి వచ్చామంటే ఓన్లీ ఒక 20-30 వేలు సంపాదించడానికి కాదు సార్, లక్షలు ఎర్న్ చేయాలా, జీవితాలు మార్చుకోవడానికి మనం ఈ బిజినెస్లోకి వచ్చాం. 10,000, 15,000, 20,000 ఎవరైతే సంపాదించాలని వస్తున్నారో వెస్టేజ్లోకి, బయట కూడా మీరు సంపాదించవచ్చు. 10-20 వేల కోసం అనేది వెస్టేజ్లోకి ఎవరు కూడా రావాల్సిన అవసరం లేదు సార్. ఇన్కమ్ సంపాదించే వాళ్ళు, ఆరోగ్యం కోసం వచ్చేవాళ్ళు వేరే. ఇన్కమ్ సంపాదించాలని ఎవరైతే వస్తుంటారో 10-20 వేల కోసం ఎవరు రావద్దు. వెస్టేజ్లో ఎంత ఉందంటే నీకు ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా ఉంది. ఒక కారు కావాలన్నా ఉంది, ఇల్లు కావాలన్నా ఉంది, ఫారిన్ ట్రిప్లకి వెళ్ళే అవకాశం ఉంది,
ప్లస్ నీ గోలు 10 లక్షలు కావాలా, 20 లక్షలు కావాలా, నువ్వు ఎంతైతే కావాలని నువ్వు వెస్టేజ్ బిజినెస్లోకి వస్తుంటావో అంత తీసుకునే అవకాశం ఉంది. బయట మనం ఎంత కష్టపడితే మనం అంతే ఇన్కమ్ మనకు వస్తుందా అంటే ఎక్కడ కూడా రాదు. కానీ ఇక్కడ వెస్టేజ్లో నువ్వు ఎంత అయితే కష్టపడుతుంటావో అంత ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది వెస్టేజ్ బిజినెస్ ద్వారా ఉంది. మరి ఇంత ఇన్కమ్ తీసుకొని నీ లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే వెస్టేజ్ బిజినెస్లో కీ అనేది ఏముంది సార్? నేను సక్సెస్ అవడానికి సక్సెస్ ఫార్ములా ఏమైనా ఉందంటే మన గ్రేట్ కంపెనీ ఫౌండర్ పెట్టింది సిఎన్సి ఆఫరు. చాలామంది రేట్లు ఎక్కువ అంటుంటారు. దానికి సంబంధించి అయితేనేమి వీటన్నిటికి సంబంధించి సిఎన్సి ఆఫర్‌ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఈ సిఎన్సి ఆఫర్‌ని ఉపయోగించుకునే పర్సనల్‌గా నేను ఇప్పుడు 1,57,000 తీసుకుంటున్నానంటే సిఎన్సి అనేది చాలా చాలా నాకు ఉపయోగపడింది. ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ సిఎన్సి గొప్పతనాన్ని తెలుసుకొని రెండో తేదీ ఎప్పుడైతే సిఎన్సి స్టార్ట్ చేసామో 50% బిజినెస్ అనేది రెండో తేదీయే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఆనంద్ సార్ లైన్‌లో దాదాపు ఒక రోజులోనే 300 సీఎన్సీలు అనేది కంప్లీట్ అయిపోతున్నాయి. అంటే ఒక 300 అంటే 3000 పీవీల పైనే అనేది రావడం జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా లీడర్ ఎవరైతే ఉన్నారో రెండో తేదీ సీఎన్సీ, ఎందుకంటే మనంతా లీడర్లం కాబట్టి ఎప్పుడైనా తీసుకోవాల్సిందే ప్రొడక్ట్స్. మంత్ ఎండింగ్ లోపు రేపు 14 లోపు ఉండకుండా మనకు ముందుగానే గనక తీసుకుంటే మనం తీసుకున్న గ్రూప్‌లో షేర్ చేస్తే మన కింద టీమ్‌కి కూడా ఇన్స్పిరేషన్‌గా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండో తేదీ సీఎన్సీ కంప్లీట్ చేసి గ్రూప్‌లో సెండ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడండి. ప్లస్ మనం చేస్తున్న బిజినెస్ ఏందంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మనం ఏదైతే చేస్తుంటామో అదే మన కింద టీమ్ చేస్తుంటారు కాబట్టి మనల్ని చూసే మన టీం అనేది ముందుకెళ్తుంటది కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా గమనించి మీరు ఈ రోజే సీఎన్సీ కంప్లీట్ చేయండి. చాలా మంది భయపడుతుంటారు. ఏం ప్రొడక్ట్స్ తీసుకోవాలి సార్? ఏమేమి ఉన్నాయని. మనం గమనిస్తే మన గ్రేట్ లీడర్ రంగారావు సార్. మేము సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దాదాపు చాలా రకాల ప్రొడక్ట్స్ అనేది సార్ యూజ్ చేస్తున్నాడు ప్రతిరోజు. ఇవి ఓన్లీ సప్లిమెంట్సే, బ్యూటీ ఐటమ్స్ ఉన్నాయి, ఇంట్లోకి సంబంధించి అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎందుకు తీసాం సార్ అంటే భయపడుతుంటారు చాలామంది. ఒకేసారి ఇన్ని వేసుకోవాలా, ఇన్ని వాడాలా అనని సార్ గమనిస్తే దాదాపు 20 అబోవ్ సప్లిమెంట్స్ అనేది రెగ్యులర్‌గా ప్రతిరోజు అనేది వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యం కోసం సార్ అనేది ఉపయోగిస్తున్నాడు. ఇవన్నీ స్పిరులినా అయితేనేమి, అలోవెరా అయితేనే, కాంబైట్ ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళే వాడాలని ఏం లేదు సార్. ఇవి ప్రాబ్లమ్స్ లేకపోయినా గానీ మనం ఈ సమాజంలో యాక్టివ్‌గా ఉండడానికి ఈ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి కాబట్టి సార్ ఒక మంత్ కిడ్నీకి సంబంధించి, ఎందుకంటే మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ అనేది మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే రోజు దాకా భూమిలో కలిసేదాకా అనేది అనేది ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి సెకండ్ అనేది కొట్టుకోవాలి. కానీ మన గుండె ఆరోగ్యం కోసం ఏమన్నా ఇస్తున్నామంటే ఏమీ లేదు. నెక్స్ట్ లివర్‌కి గూడా పని జేయాల. అది అనేది లివర్ అనేది డ్యామేజ్ అయితే మనం తీసుకున్న ఫుడ్ అయితేనే ఏదైతేనేమి ఏది గూడా అది డైజెషన్ అనేది అవ్వదు. ఫిల్టర్ చేస్తానమాట. మరి అది దానికేమన్నా ఇస్తున్నామంటే ఏం లేదు. కిడ్నీ గూడా చాలా ఇంపార్టెంట్. మరి దానికేమన్నా ఇస్తున్నామా? బయట పైన మనం మన శరీరానికి ఏం చేస్తుంటాం. చాలా మంది లేడీస్ అయితే ఫేస్ క్రీమ్‌లు వాడుతుంటారు. బొట్టు బిళ్ళలని, కమ్మలని, గాజులని పై అందాన్ని మనం చూసుకున్నాం గానీ, మన బాడీలో ఉండే లోపల ఉండే ఆర్గాన్స్, మన బ్రెయిను, మన కిడ్నీ, మన లివరు, మన హార్టు ఇవన్నీ గూడా మనిషి చనిపోయిన దాకా వాడాల్సిన ప్రొడక్ట్సు. మరి వాటి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తామంటే ఎవరు గూడా ఆలోచించట్లేదు. ఒక ఆర్గాన్ అనేది, ఒక హార్ట్ అనేది హార్ట్ స్ట్రోక్ వచ్చాక అతని లైఫ్ టైమ్ సగం అయిపోయినట్టే. ఒక లివర్ అనేది చెడిపోతే మళ్ళీ లివర్ అనేది చేయటానికి కష్టం. ఒక కిడ్నీ చెడిపోతే మళ్ళీ కిడ్నీని రీప్లేస్ చేయటం కష్టం. ఇట్లా ఒక కన్ను పోతే మళ్ళీ కన్నుకి ఆపరేషన్ చేసి అంటే ఇవన్నీ కూడా ఆర్గాన్స్ అనేది ప్రతి మనిషిలో ఉండే ఆర్గాన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సప్లిమెంట్స్ అనేది జబ్బున్న వాళ్ళే వాడాలని ఏం లేదు సార్. ముందుగా కనుక వాడుకుంటే మనం ఎలాగైతే పోషకాలు అందిస్తున్నామో మన బాడీకి అలాగే మన కిడ్నీకి సంబంధించి హార్ట్‌కి సంబంధించి కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఆర్గాన్‌కి సంబంధించి వాడి మంచి ఆరోగ్యాన్ని తీసుకోండి. అయితే మనకి సీఎన్సీ ఉండడం వల్ల వెస్టేజ్‌లో మనకిచ్చిన ఆఫర్స్ ఫ్రీ ప్రొడక్ట్ ఉంటారు కదా! అది 2-18 లోపు మనకిచ్చే ఈ మంత్ ఆఫర్స్ గమనిస్తే ఎవరైతే రూ. 2,100 బిల్ అవుతదో వాళ్ళకి ఒక అలోవెరా క్యాప్సూల్స్ అనేది ఒక రూపాయికనేది ఇవ్వడం ఆమ్లా క్యాప్సూల్స్. లేదా సారీ ఆమ్లా. ఈ ఆమ్లా ఏం చేస్తదంటే మన బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తది కాబట్టి ఇదనేది ఎవరైతే ఇది ఫస్ట్ ఇన్వాయిస్ సార్.
ఫస్ట్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి ఇప్పుడు వరకు ఏం ప్రొడక్ట్స్ తీసుకోకుండా రెడ్ మార్కులో ఉంటుంది వాళ్ళ ఐడి. ఈ రెడ్ మార్కులో ఉన్న వాళ్ళ ఐడి ఫస్ట్ ఎవరైతే బిల్లింగ్ మినిమం 2,100 రూపాయలు అనేది ఎవరైతే బిల్ అవుతుందో వాళ్ళకి ఈ వెస్టేజ్ ఆమ్లా క్యాప్సూల్స్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇది వద్దు సార్ మాకు అనుకుంటే 180 రూపాయల ఓచర్ అనేది మనకి ఇస్తారు. ఆ ఓచర్కి కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఇది కొత్తగా జాయిన్ అయ్యి ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకోకుండా ఉండే వాళ్ళకి వచ్చే ఈ ఆఫరు. నెక్స్ట్ వన్ రీపర్చేజ్ ఆఫర్స్. సార్ నేను ప్రతి నెల తీసుకుంటున్నాను, మరి నాకు ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా ప్రతి మంత్ అంటే, మనకు వెస్టేజ్ కంపెనీ అనేది ప్రతి నెల ఎవరైతే రెగ్యులర్ కస్టమర్గా ప్రతి మంత్ రీపర్చేజబుల్ ప్రొడక్ట్స్ రీపర్చేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకనేది చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనేది ఈ మంత్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా గమనిస్తే సార్ 2వ తేదీ నుంచి 18 లోపు ఈ ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తుంది. చాలామంది మంత్ ఎండింగ్లోకి వెళ్ళి సార్ నేను తీసుకున్నాను ఫ్రీ ప్రొడక్ట్ రాలేదంటారు. ఎవరైతే రీపర్చేజ్ చేస్తుంటారో వాళ్ళకి 2 నుంచి 18 లోపు మాత్రమే ఈ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. మనం గమనిస్తే ఇప్పుడు ఏమున్నాయి సార్ అంటే 750 రూపాయలకి కనుక మనం ప్రొడక్ట్స్ తీసుకుంటే 750 రూపాయల విలువ గల ప్రొడక్ట్స్ తీసుకుంటే మనకి ఒక క్రీమీ బార్ సోప్ అనేది, అంటే ఈ సోప్ గమనిస్తే కుంకుమ పువ్వు, తేనె, ఆలివ్ ఆయిల్తో చేసిన సోపు. ఇది 750 రూపాయలకి తీసుకున్న వాళ్ళకి ఈ సోప్ అనేది ఒకటి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇది వద్దనుకుంటే మనకి 70 రూపాయల ఓచర్ వస్తుంది. ఆ ఓచర్కి కావాల్సి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎవరైతే 1800 రూపాయలకి 1800 రూపాయల పైన ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వెస్టేజ్ అల్ట్రామాటిక్ సర్ఫ్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. 1800 రూపాయలకి తీసుకున్న వాళ్ళకి. ఎవరైతే ఈ 1800 వద్దు సార్ నాకు ఈ సర్ఫ్ వద్దు అనుకున్న వాళ్ళకి 160 రూపాయల ఓచర్ వస్తుంది. ఈ ఓచర్కి మనం కావాల్సింది తీసుకోవచ్చు. ఇంకొకరు 4250 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో ఎవరు బిల్ అవుతుందో వాళ్ళకి స్పిరులినా, ఇందాక నేను ఏదైతే చెప్పానో స్పిరులినా గురించి మల్టీవిటమిన్ లా పనిచేస్తుందని, ఆ స్పిరులినా అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అది వద్దనుకుంటే నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో అగ్రి 82 అనే గమ్స్ ఉన్నాయి, ఇవనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కూడా వద్దు సార్ అనుకుంటే మనకి 380 రూపాయల ఓచర్ అనేది ఇస్తారు. ఆ ఓచర్కి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. ఇంకా ఎవరైతే 6300 రూపాయలకి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వెస్టేజ్ అగ్రికల్చర్కి సంబంధించి అనేది నానోటెక్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది వద్దు సార్ అనుకుంటే 630 రూపాయలు అనేది మనకి ఓచర్ వస్తుంది. దానికి కావాల్సిన మనం తీసుకోవచ్చు. ఇలాంటి వండర్ఫుల్ రీపర్చేజబుల్ ఆఫర్ అనేది ప్రతి ఒక్క కస్టమర్కి ఉంది కాబట్టి ఇదని యూజ్ చేసుకోండి. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇంకొకటి రీపర్చేజ్ స్కీమ్ను గమనిస్తే మనం ఎవరైతే 3200 రూపాయలు సార్, ఈ ఓన్లీ మిస్టర్ మిలన్ ఆఫ్ ప్లస్ వెన్నెలో స్కిన్ ఫార్ములా 9 డ్యూ గార్డెన్, అంటే మన వెస్టేజ్ కంపెనీలు గమనిస్తే మేకప్కి సంబంధించి నెయిల్ పాలిష్లు అయితేనేమి, మేకప్కి మన ఆ, చాలా రకాలు అనేది ఉన్నాయి. మేకప్కి సంబంధించి ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాటన్నిటికి సంబంధించి ప్లస్ స్కిన్ ఫార్ములా 9 మన దాంట్లో బ్యూటీ ప్రొడక్ట్స్లో ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే స్కిన్ ఫార్ములా 9 కేటగిరీ కింద చాలా రకాల వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి ప్లస్ డ్యూక్ గార్డెన్ ప్యాడ్స్, వీటన్నిటి మీద 3200 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి జరుగుతుంది. కూడా తీసుకునే వాళ్ళు కానీ డ్యూ గార్డులు కానీ వీటన్నిటిని కూడా ఉపయోగించుకోండి సార్. ఇది మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ ఆఫర్ అనేది ఉంటుంది. 2 నుంచి మంత్ ఎండింగ్ దాకా ఈ ఆఫర్ కూడా ఉంటుంది. దీన్ని కూడా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ గమనించి ప్రతి ఒక్కరు కూడా సిఎన్సిలో ఉండి మీ పిన్ లెవెల్ అచీవ్ చేసుకొని ఏదైతే మనం 1 ఇయర్ 1 ల్యాక్ అని గోల్ పెట్టుకొని పనిచేస్తుంటామో ఆ 1 ఇయర్ 1 ల్యాక్ అనేది వెస్టేజ్లో మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా సిఎన్సిలో ఉండాలా. సిఎన్సిలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మా లెవెల్ అన్నీ కూడా అచీవ్ అవ్వడానికి కారణమైంది కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కిరణ్ సార్ గుడ్ మార్నింగ్, ఉన్నారా? లీడర్స్